ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభును ప్రేమించి ఉదయమున ప్రభు సన్నిధిని గౌరవించి వచ్చిన మీ అందరినీ బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, శుభోదయం. వెరీ గుడ్. అందరు బాగున్నారా? ఒకసారి పక్క వారిని పలకరించండి. ఒకసారి సిస్టర్ ఎలా ఉన్నారు, ఏం సంగతి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నవముఖతో పలకరించారా లేకుంటే ఏదైనా? దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి హల్లెలూయా. చాలా సంతోషకరం. ప్రభును ప్రేమించి వచ్చిన మీ అందరిని మరొకసారి నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంలో ప్రియులారా, మన మధ్యలో గౌరవనీయులు దైవజనులు జేమ్స్ లింకనయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు అవనిగడ్డ ప్రాంతం, స్వగ్రామం అవనిగడ్డ దగ్గర చిన్న పల్లెటూరు. వారు మనకు తెలియజేస్తారు. చాలా కాలం క్రితం ప్రభు కృపను బట్టి మరి నార్త్కు వెళ్ళి ఆ ప్రాంతాలను తిరుగుతూ మధ్యప్రదేశ్లో సేవ ఆరంభించారు. ఆ తర్వాత బాంబే వచ్చి పరిచయలో వారు కొనసాగుతున్నారు. బాంబేలో వారు స్థిరపడ్డారు. కాబట్టి ఈరోజు దేవునికి స్తోత్రం మన మధ్యలో ఉంటే మనకందరికీ ఆశీర్వాదకరం. మరి దైవజనుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు వారి ద్వారా దేవుడు మనల్ని దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారి పరిచయ వాక్కులు, అలాగే వారి పరిచర్య, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వారు అందిస్తారు. వారు హిందీలో వారు చెప్తారమ్మా, ద్విభాష ఉంటుంది. నేను తెలుగులో చెప్తాను. మరి ఈ సందర్భంలో మనమందరము దేవుని మహింపరుస్తూ వారిని ఆహ్వానిస్తాం. ప్లీజ్ కమ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నారు. हालेलुया, హల్లెలూయా. यीशु मसीह प्रभु उद्धार करता है దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షించగలిగిన వాడు. और ये संदेश जो है सारी दुनिया के अंदर फैलाने के लिए खुदावन के आदेश है. దేవుని యొక్క శుభవర్తమానం లోకమంతటా ప్రకటించడానికి కొరకై క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞగా మనం గమనిస్తూ ఉన్నాం. खुदावन जो सर्वशक्तिमान वो प्रभु है, और वो ना केवल कोई किसी कौम का परमेश्वर है, ना कोई देश का परमेश्वर है, और ना कोई एक प्रांत का परमेश्वर है. वो ప్రభు అయినటువంటి దేవుడు లేక యేసు ప్రభుల వారు కేవలం ఒక మతానికో, ఒక దేశానికో, ఒక కులానికి పరిమితమైనటువంటి వాడు కాడండి. ఆయన జగద్రక్షకుడై ఉన్నాడు. ఆమేన్. वो बार बार ये कहता है, मैं तुम्हारे पिताओं के परमेश्वर, मैं तुम्हारे दादाओं के परदादाओं के परमेश्वर, मैं शुरू से हूँ और मैं आदि भी हूँ, मैं अंत भी हूँ, ऐसा मैं परमेश्वर हूँ. దేవుడు ప్రభునందులారా అనేక సార్లు తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను సర్వ శక్తిమంతుడను, సర్వాధికారి అయినటువంటి దేవుడను, అంత మాత్రమే కాకుండా మీ పితరుల దేవుడను నేనే, అల్పయు మేఘయి ఉన్నటువంటి వాడు నేనే అని ఆయన అనేక చోట్ల తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. और परमेश्वर की ये उद्धार की योजना जो है, दिस प्लान ऑफ द सैल्वेशन, और मनुष्यों को वो परमेश्वर बताना वो चाहते हैं. దేవుడు దేవుని స్తోత్రం, ఆయన రక్షణ యొక్క ప్రణాళిక మనుషులు తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క ఆశ. అందును బట్టే ఈ సువార్త ప్రకటన. और वो परमेश्वर ये भी बताता है, तुमको यानी मनुष्य को मैं मेरे इमेज के अंदर, मेरे स्वरूप में मैं तुम्हें बनाया हूँ, मैं ऐसा परमेश्वर हूँ. దేవుడు ప్రభునందు పిల్లారా మానవులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మానవులను కలగజేశాడు. उत्पत्ति की किताब पहला अध्याय 26 वचन के अनुसार. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనకందరికీ అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. No need to read the word of God. చదవాల్సిన అవసరం లేదమ్మా, ఏది చెప్తామో అది చదవండి. We know some words in the Bible. पवित्र शास्त्र में हमको ये मालूम है कि उद्धार पाने से पहले सब ये वचन हम जानते हैं, फिर हम प्रभु को अनुग्रह करते हैं. మనం రక్షింపబడక ముందు ప్రియ దేవుని బిడ్డలారా మానవుని యొక్క సృష్టి యొక్క స్థితిగతులు మనం గమనిస్తూ ఉన్నాం. వారు పడిపోయిన విధానం, తిరిగి దేవుడు ఎలా రక్షించిన విధానం మనం గమనిస్తూ ఉన్నాం. हम सब मनुष्य अलग है, पर हमारे अंदर की आत्मा सिर्फ एक का है. ప్రభునందు పిల్లారా మనము అంటే వివిధమైనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పటికీ కూడా మనందరిలో దేవుని యొక్క ఆత్మే మనకందరికి ఇవ్వబడింది. इसलिए हम सब ये जानते हैं कि मनुष्य को पश्चाताप करने से पहले और यीशु मसीह प्रभु की सलीब की ओर देखने के लिए खुदावन की ये आदेश है.
అయితే ప్రభునందు పిల్లారా, మానవుడు తప్పిపోయినప్పుడు తిరిగి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తాడేమో అనేటువంటి ఆలోచన కలిగి ఈ స్వార్థ, ఈ రక్షణ ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. तो इसलिए हम सबको ये मालूम है कि परमेश्वर की ये उद्धार की योजना के लिए, हम अनंत काल के जीवन में पहुंचने के लिए, हमको हमारी मुक्ति के लिए, हमारी छुटकारा के लिए हमें क्या करना चाहिए? ప్రభునందు పిల్లారా, దేవుడు దేవుని స్తోత్రం కలుగాక మనకు రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు గనక ఆ నిత్య జీవమును మనం పొందడానికి కొరకై మనము ఏం చేయాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. तो इसलिए परमेश्वर की ये आदेश है कि प्रेरितों के ऊपर जब पवित्र आत्मा उतर आया है, पवित्र आत्मा से वे लोग भर गए हैं और परमेश्वर की इस उद्धार की योजना को लोगों को प्रचार करने लगे हैं. ప్రభునందు పిల్లారా, అందును బట్టే అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపుడు మన మొదలకు దిగి వచ్చి మనల్ని ప్రభునందు పిల్లారా ఆ పశ్చాత్తాపంలోనికి నడిపిస్తూ, ఆ రక్షణలోనికి నడిపిస్తూ దేవునికి సమీపస్తులుగా, నిత్యత్వంలోనికి వారసులుగా దేవుడు తన ఆత్మ కార్యాలు మన మధ్యలో జరిగిస్తూ ఉన్నాడు. प्रेरितों का 17 अध्याय 30 वचन ये बताता है అపొస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం ఇలాగ తెలియజేస్తూ ఉంది कि उस अज्ञानता के काल में परमेश्वर, ఎస్ रीड इट एनीबॉडी, కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ये परमेश्वर आदेश देता है. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండను, కానీ ఈ కాలమందు మాత్రం మనుషులందరూ కూడా రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క అభిలాష, ఆయన చిత్తం. అది ये नहीं कहता है कि तुम्हारा मर्जी है, मन फिराता है या प्रभु में आता है नहीं आता है, वो तुम्हारा मर्जी है, कोई बलजबरी नहीं है, ऐसा बात नहीं है. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, లేకుంటే ప్రభుని అంగీకరించాలి, అది మీ ఇష్టమైతేనే చెయ్యండి, లేకుంటే లేదు అనేది కాదు దేవుని చిత్తం. कुछ लोग ऐसा समझते हैं, सोचते हैं. చాలా మంది ఇలాగూ దేవుని గురించినటువంటి ప్రణాళిక, రక్షణ గురించిన ప్రణాళిక తెలియకుండా మా ఇష్టము అన్నటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. पर परमेश्वर की और उस खुदावन की, उस सृष्टि के मालिक की ये ग्रेट कमीशन है कि ये बहुत बड़ा आदेश है. ఇది దేవుని యొక్క ప్రభునందు పిల్లారా ఆజ్ఞలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఉంటుంది. ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేది. उस अज्ञानता के काल में, यानी कि उत्पत्ति के किताब से लेके निर्गम के किताब 19वां अध्याय तक वो अज्ञानता काल है. ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభునందు పిల్లారా, ఆది కాలం మొదలుకొని నిర్గమకాండం ఇవన్నీ కొంతకాలం వరకు కూడా ఆ అజ్ఞాన కాలంలో మనుషులు జీవిస్తూ వచ్చారు. क्योंकि परमेश्वर ने ऐसे नियम नहीं दिया है, और जब तक 19वां अध्याय निर्गम के किताब में इजराइलियों को लाल समंदर के पार करके इस तरफ लेके आए, उसके बाद परमेश्वर ने मनुष्यों को न्याय विधियां दिया है, जिसको हम धर्मशास्त्र कहते हैं, जिसको हम लॉ ऑफ मोसेस कहते हैं. ప్రభునందు ప్రియులారా, ధర్మశాస్త్రము మోషే కాలంలో ఇవ్వబడింది. దానికంటే ముందు మనుషులకు ఎటువంటి చట్టాలు ఏమీ లేవు. అయితే మనుషులు, దేవుడు ఇజ్రాయేలులో ఐగుప్తు దేశంలో విడిపింపబడిన తర్వాత అప్పుడు ఈ చట్టాలను దేవుడు పొందుపరచాడు. దానినే మనం ధర్మశాస్త్రము అంటూ ఉన్నాం. क्योंकि ये आसमान से दिया गया परमेश्वर की ये हुक्म है. ఇది దేవుడు ప్రభునందు పిల్లారా, దేవుడు తన ఆజ్ఞగా మనం గమనిస్తూ ఉన్నాం. इसलिए परमेश्वर कहता है, जो कोई मेरी आज्ञाओं को यदि नहीं मानते हैं, वो मृत्यु के लिए योग्य है. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఎవరైతే తన ఆజ్ఞలను పాటించరో వారు మరణించవలసిన వారై ఉన్నారు. दावीद कहता है, परमेश्वर दयालु है, अनुग्रहकारी परमेश्वर है, बार बार बोलते हैं वो. కానీ దావీదు మనం గమనిస్తూ ఉన్నాం, దావీదు ఏంటంటే దేవుడు ప్రేమ గలవాడు, ఆయన దయాళుడు అని ఆయన లక్షణాలను గురించి దావీదు ఎక్కువగా చెప్తూ ఉంటాడు, ఆ ప్రేమతత్వం గురించి. सो जब परमेश्वर दयालु है, वो माफ कर देना चाहिए. అయితే దేవుడు ప్రేమ కలిగిన वाडे, అందును బట్టి ఆయన క్షమించాలి కదా అని అంటున్నాడు. पर परमेश्वर ये कहते हैं, जब मैं सारी सृष्टि का मालिक हूं और मैं आई एम द गॉड ऑलमाइटी, सो सर्वशक्तिमान परमेश्वर, जब मैं बोलता हूं, जब उसको तू उल्लंघन करते हैं, नाकार करते हैं, तू मृत्यु के लिए और मरण के लिए और मरने के लिए तू लायक है, पर इस अनंत काल के जीवन में पहुंचने के लिए तू लायक नहीं है. ప్రభునందు ప్రియులారా, దేవుని స్తోత్రం. సర్వశక్తుడైనటువంటి దేవుడు మనుషులకు ఆజ్ఞలను, చట్టాన్ని పొందుపరచాడు గనక ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే, ఆ యొక్క చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే ఆ పాపం వలన మనుషులకు వచ్చేది జీతం ఏమిటి అంటే మరణము అని మనం గమనిస్తున్నాం. కానీ దేవుని ప్రణాళిక అది కాదు. మానవుడు మరణించాలనేది దేవుని ప్రణాళిక కాదు. మానవులందరూ రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు కావాలనేదే దేవుని యొక్క సంకల్పం.
मनुष्य क्या करते हैं, तुम्हारा यदि परमेश्वर दयालु है, इंसान को मार डालते हैं क्यों? అయితే మనుషులుగా చాలా మంది దేవుని గురించి అపార్థం చేసుకుంటారు. ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ఎందుకు శిక్షిస్తాడు అన్నట్టుగా. पर इंसान आजकल मनुष्य को ये परमेश्वर की आज्ञा की ज्ञान नहीं, इसलिए परमेश्वर के लिए सवाल करते हैं, क्वेश्चन करते हैं परमेश्वर। ప్రభునందు పిల్లారా, మనుషులకు ఈ రోజుల్లో దేవుని గురించిన జ్ఞానం లోపించిన కారణం చేత దేవునికి విరోధంగా అనేకులు మాట్లాడుతూ ఉంటారు నిర్లక్ష్య ధోరణితో. परमेश्वर उसको अनंत काल के जीवन के लिए योग्य नहीं ठहराते हैं। అయితే ప్రభునందు పిల్లారా, చాలా మంది ఆ నిత్య జీవమును గురించినటువంటి ఆ ఆలోచన విధానాలు, భవిష్యత్తు గురించిన జ్ఞానం వారికి లేదు. इसलिए अनंत काल के जीवन में पहुंचाने के लिए वहां परमेश्वर के साथ युगान युग और हमेशा हमेशा, और जब तक खुदावन रहेंगे, जब तक उनकी महिमा रहेंगे, तब तक उनके साथ हम उपासना आराधना करने के लिए परमेश्वर ये उद्धार का योजना बनाई है। ప్రభునందు పిల్లారా, దేవుని బిడ్డలైనటువంటి మనము శాశ్వత కాలం ప్రభుతో కూడా ఉండి ఆయన మహిమలో మనము ఆయనతో పాటు సంతోషించాలని, ఆయనను సేవించాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆయన సంకల్పం బట్టి దేవుడు మానవులను దేవుడు కలగజేశాడు. అంత మాత్రమే కాకుండా ఈ రక్షణ ప్రణాళికలో గల ఉద్దేశం కూడా అదే. इसको ही कहते हैं द प्लान ऑफ सैल्वेशन। అందుకే ఇక్కడ మనకు దేవుడు ఆ యొక్క ఆ రక్షణ గురించినటువంటి పథకాన్ని దేవుడు మన విషయంలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. हैदराबाद और इस तेलंगाना के अंदर बहुत सारे लोग हिंदी भाषा और उर्दू भाषा जानते हैं, ऐसा वो और स्टेटों के लोग जानते हैं। ప్రభునందు పిల్లారా, మనం ఎలాగైతే ఈ హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి మనము కొంత హిందీ కొంత ఉర్దూ అనేది ఎలాగైతే మనం కలిపి మనకు ఆ భాషల మీద కొంచెం అవగాహన ఉందో, అలాగే అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి మనకు కనబడుతుంది. थोड़ा बहुत जानते हैं हिंदी और उर्दू की बातें लोग जानते हैं, ऐसा बाकी और स्टेटों के लोग समझते हैं। అలాగే ప్రభునందు పిల్లారా, మన హైదరాబాద్లో ఏంటంటే వాళ్ళకి హిందీ ఉర్దూ అవి కలిపి మాట్లాడతారు అన్నట్టుగా కొంత అవగాహన వరకు ఉంటుంది అన్నట్టుగా ఇతరుల రాష్ట్రాల వాళ్ళు కూడా అదే అర్థం చేసుకుని ఉంటారు. हम भी ये समझते हैं कि आप सभी लोग थोड़ा बहुत और परमेश्वर के वचन हिंदी और उर्दू में जानते हैं। అలాగే ఆ దేవుని వాక్యం కూడా హిందీలో అవి ఉర్దూలో లేక మీకు కూడా కొంత అవగాహన కలిగి ఉంటారని అనుకుంటూ ఉన్నారు. समझते हैं ना प्रभु के वचन हिंदी में? ఏ సమస్య సమస్య और हम ये समझते हैं, हम समझते हैं कि जितने भी हाई स्कूल कॉलेज स्टूडेंट्स लोग हैं तो वो लोग अच्छी तरह से हिंदी भाषा जानते हैं, ऐसा हमको मालूम है। అయితే అయ్యగారు తెలిసిన విషయం ఏంటంటే, అంటే చదువుకోవడానికి పిల్లలు వెళ్తూ ఉంటారు కనుక వారికి ఎక్కువ అవగాహన ఉంటుంది ఈ భాష పట్ల. हम धन्यवाद देते हैं आप सबके लिए। మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. हम परमेश्वर की योजना किस तरह से जानते हैं దేవుని యొక్క ఆలోచన విధానం ఇలాగ ఉంటుందండి कि मनुष्य को किसी भी हालत में, कैसे भी हालत में से परमेश्वर उद्धार के मार्ग में लेके आना और यहाँ से हमको अनंत काल के जीवन में पहुंचाने के लिए ये योजना परमेश्वर के पास है। దేవుని ఆలోచన విధానం ఏంటంటే, మనం అందరం కూడా రక్షింపబడి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్యత్వంలో మనం ఆ నిత్య జీవంలో వారసులు కావాలనేది దేవుని యొక్క ఆలోచన విధానం, ఆ రక్షణ యొక్క ఆ ఉద్దేశం అదే. इसलिए यूहन्ना के रचित सुसमाचार 17 अध्याय 3 वचन ये कहता है, అదే యోహాను శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ తెలియజేస్తుందండి వాక్యము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నులో నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్. अनंत काल की योजना ये है कि तुझे और तूने भेजा हुआ, तू बन के आया हुआ उस यीशु को जानना ही यही अनंत काल का जीवन है। దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రభువుని పిల్లలు ఆయన తను పంపినటువంటి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును ఎరుగుటే నిత్య జీవము అని అక్కడ మన This is the ప్రస్తావింపబడింది. eternal life. ఇది నిత్యత్వమై ఉంటుంది, నిత్య జీవమై ఉంటుంది. So हम सब प्रभु के अंदर पहुंचाया गया है, మనం అందరం కూడా ప్రభులోనికి రాగలిగాము, ప్రభుని ఎరగగలిగాము, సంతోషం. पहुंचाया गया है। అయితే దేవుని యొక్క ప్రభువుని పిల్లలు ఈ స్థితికి మనం రాగలిగాం అంటే రక్షింపబడ్డాం. ये चीज को यहाँ से हम यहाँ तक पहुंचाया है। మనం ఈ రక్షణ అనేది ప్రభువుని అయ్యగారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రారంభించి కొంత దూరం వరకు మనం రాగలిగాం. कोई और हमें पहुंचाया है। ఇంకా మనమే కాకుండా ఇంకా ప్రభువుని పిల్లలు ఇతరులు కూడా దేవునికి స్తోత్రం, ఇతరులు కూడా రాగలిగారు అనుకుందాం. यीशु मसीह प्रभु बन के खुदावन स्वयं इस दुनिया में आया। యేసు ప్రభుల వారు దేవుడే యేసు అనేటువంటి పేరున, యేసు ప్రభుల వారి పేరున ఈ లోకంలోనికి ఆయన నరావతారిగా రావడం జరిగింది. हमारी शरीर को, हमारी मांस, हमारी लहू बांटकर वो यहाँ हमारे बीच में डेरा बना दिया।
ప్రభువారు మన కొరకు తన యొక్క శరీరాన్ని తన రక్తాన్ని అర్పణగా బలిగా అర్పింపబడుట ద్వారా తను అప్పగింపబడుట ద్వారా ఈ రక్షణ విషయంలో మనకు ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. इस बात को खुदावन ने यशायाह को भविष्यवक्ता को बताया है. ఇక్కడ ప్రవచన గ్రంథంలో మనం యెషయా భక్తుడికి ఆ యొక్క తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. 7:14 7వ అధ్యాయం 14వ వచనం. yes. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయిన కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. तो इसी को कहते हैं कि खुदावन की संगति, द गॉड्स फेलोशिप विथ अस. ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే దేవుడు మనతో సహవాసం చేయాలని, మనం ఆయనతో కలిసి ఉండాలని, ఆయన మనతో ఉండాలని దేవుని యొక్క సంకల్పం. बहुत सारे लोग ये सोचते हैं इस दुनिया के अंदर देवी देवता जितना अलग अलग है, अलग अलग नाम से, उसमें से यीशु भी एक है, ऐसा समझते हैं. అనేకులు ప్రభువుని పిల్లారా ఈ లోకంలో దేవుళ్ళు దేవతలని వారు బోలెడు మంది మనం పిలువబడుతూ ఉన్నారు గనక అందులో ఈయనొకడుగా భావిస్తూ ఉంటారు చాలా మంది ఎరగని వారు. वो बहुत ही गलत है. అది చాలా మట్టుకు అది తప్పం. जब हम परमेश्वर के इस वचन को जानते हैं तो ये मालूम होता है कि यूहन्ना रचित सुसमाचार जॉन 17:3 के हिसाब से कि हम उस अनंत काल के जीवन में पहुंचाना ही यही है सत्य और यही सच्चाई है और यही सही ढंग है. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఇందాక మనం చదువుకున్న రీతిగా యేసు ప్రభు వారే నిత్య జీవము, ఆయన ద్వారానే మనం ఆ నిత్యత్వంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది, ఇంకా వేరే మార్గం లేదండి. एकमात्र तू ही खुदावन एकमात्र है, ओनली यू आर. కేవలం యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే మనము పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. और कोई मार्ग नहीं है मनुष्य को उद्धार पाने के लिए और अनंत काल के जीवन में जन्नत. మనుషులు రక్షింపబడడానికి కానీ ఆ యొక్క పరలోకానికి వెళ్ళడానికి కానీ ఇంకా వేరే ఇతరత్ర మార్గాలు లేవండి. ये संदेश लोगों को बताते हैं तो लोगों को गुस्सा आ जाते हैं. అయితే ఈ సమాచారం ఇతరులకు మనం తెలియజేసినప్పుడు, ఈ రక్షణ గురించినటువంటి సువార్త వర్తమానం వారికి ఇతరులకు తెలియజేసినప్పుడు వారికి కొంత కోపద్రిక్కులు అవుతూ ఉంటారు, ఎందుకంటే తెలియదు కనుక. ये संदेश आसमान से हमारे एशिया खंड में आया है. ఇది ప్రభునందు పిల్లారా దేవునికి స్తోత్రములు అక్క మనం ఆయన కృపను బట్టి ఆసియా ఖండంలోనికి రావడం జరిగింది ఈ సువార్త అనేది. और ये पालस्तीन, इजराइल और ये पालस्तीन जो है और ये सारी बात जो ये देश जो है अरब देश, पालस्तीन देश, इजराइल, ये सारी जो है एशिया खंड में आते हैं. ప్రభునందు పిల్లారా యేసు ప్రభుల వారు జన్మించినటువంటి స్థానాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఏసియా ఖండంలోనే జన్మించాడు, మన ఖండంలోనే జన్మించాడు ఆయన. ये परमेश्वर के जो वचन है, परमेश्वर की जो योजना है, पहले हम लोगों के जगह में एशिया खंड में गॉड ने पहुंचा दिया है. ప్రభునందు పిల్లల దేవుడు తన అనంత సంకల్పం చొప్పున దేవుడు తన సంకల్పాన్ని బట్టి, అనాది సంకల్పాన్ని బట్టి దేవుడు మన ఏసియా ఖండంలోనే ప్రభువారు మన కొరకు రావడం జరిగింది. सारी जगत की जो संदेश है एशिया खंड में आया है, फलस्तीन में आया है, और हमारे लिए क्यों नहीं, ऐसे बहुत सारे लोग, राजा वो लोग और बड़े बड़े लोग जो है आसमान की तरफ देखने लगे. हाँ, ऐसे बात है क्या? ప్రభునందు పిల్లల అనేకులు లోకంలో ఉన్నటువంటి అనేకులు గొప్ప గొప్పవారు, రాజులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు మన దేశంలో ఎందుకు పుట్టలేదు, అక్కడే ఎందుకు పుట్టాడు ఆయన, అక్కడే ఎందుకు జన్మించాడు అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచిన వారు బోలెడు మంది ఉన్నారు. पर एक बात हमको जानने के बाद ये बड़ी ताजुब होता है. ఈ విషయాన్ని మనం గమనించాల్సిన వారమై ఉన్నాం. ఇది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయమైంది. यूके नाम से जो ये खंड है, यूके యునైటెड किंगडम्स, యూకే అనేది ప్రభునందు పిల్లల ఒక రాజ్యం ఉందండి, जो हम सब जानते हैं. మనకు అందరూ తెలిసిన విషయమే. तो उसमें जो इंग्लैंड और ब्रिटिश नाम के जो है देश, ఇది ఆ యూకేలోనే ఇంగ్లాండ్, బ్రిటిష్ అనేది ఇవన్నీ కూడా ఆ రాజ్యానికి సంబంధించినవి ఉంటున్నాయి. ये यूरोपियन कंट्रीज कहते हैं इसको. ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ అంటే అరబ్ కంట్రీస్ ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. ఇట్లా అలాగే ఇది ఆ యూరోపియన్ కంట్రీస్ అంటే ఆ దేశాలకు సంబంధించినటువంటి. हम जैसा जानते हैं दुनिया के इतिहास को हम जानते हैं वैसे, और वहाँ के जो बादशाह लोग हैं इस तरफ, इस संदेश के तरफ एशिया खंड के और ध्यान लगाए. ప్రభునందు పిల్లారా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా ఈ యొక్క ఏసియా ఖండంలో జన్మించిన క్రీస్తు వారి వైపు వారు దృష్టి పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది. हम बादशाह लोग जो है एक देश के ऊपर दूसरे देश और लड़ते रहे और एक दूसरे को जीतते रहे, लड़ते रहे, पर कोई और हमसे भी बढ़कर कोई और भी सर्वसामर्थ्य और शक्तिमान और कोई सुपर पावर इज देयर. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా,
దేశస్తులందరూ కూడా ఒక దేశం మీద ఒకరు కాలు దువ్వుతూ ఒకరికంటే ఒకరు మేము ఎక్కువ సామర్థ్యం కలిగిన వారము, మేమే బలమైన వారము అని నిరూపించుకుంటూ ఉంటారు. కానీ ఇజ్రాయేల్ ప్రాంతానికి విషయంలో లోకమంతా కూడా గ్రహించేది ఏంటంటే ఇజ్రాయేల్కి ఒక ప్రత్యేకత ఉంది అనేది లోకమంతా కూడా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే वे लोग जब ध्यान दिए थे इस एशिया के खंड के अंदर यहाँ क्या घटना घटी थी, అయితే ఎందుకు ఇజ్రాయెల్ ప్రత్యేకంగా ఆ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని ఆ లోకంలో ఉన్నటువంటి గొప్పవారందరూ, బలవంతులందరూ, అధికారులందరూ కూడా ఇక్కడ దృష్టి పెట్టడం జరిగింది. అంటే వారి దృష్టి అంతా కూడా ఈ ఇజ్రాయెల్ ప్రజల వైపు, లేకుంటే ఆ దేశం వైపు, ఆ పాలస్తీన్ వైపు దృష్టి మరలడం జరిగింది. जब वे लोगों ने ध्यान लगा दिया तो उसमें से किंग जेम्स नाम के जो वहाँ वो क्वीन विक्टोरिया के पिताजी जो है और उनकी दादाजी जो है और वो राजा जो है इंग्लैंड देश के राजा बादशाह हुआ करते थे. ఆ ఇంగ్లాండ్ దేశస్తురాలైనటువంటి ఆ ఎలిజబెత్ రాణి, విక్టోరియా రాణి వాళ్ళందరూ వాళ్ళ యొక్క పితరులు, అయ్యగారు చెప్పినట్టుగా కింగ్ జేమ్స్ అనేటువంటి వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళు రాజులు కదా వారు. ये संदेश उनकी घराने में पहुंचाया गया है. అయితే ప్రభునందు పిల్లారా, ఈ సందేశం అనేది, సువార్త అనేది వారికి కూడా అంటే వారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. क्योंकि ये जो है ये योजना जो है, ये पहुंचाना, ये प्रचार करना, ये बताना, ये परमेश्वर अपनी स्वर्गदूतों से पहले ये संदेश भेजा करते थे. ప్రభునందు పిల్లారా, ఈ శుభవర్తమానం అనేది కేవలం యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ప్రారంభించబడింది కాదు. యేసు ప్రభు వారి కంటే ముందే దేవుడు తన దూతలను పంపించాడు. జయం జరగబోతుంది అనే విషయాన్ని దేవుడే తన దూతలను పంపి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. कुछ समय ऐसा था कि परमेश्वर खुद ही वो कईन से बातें करता था. కొన్నిసార్లు ప్రభునందు పిల్లారా, దేవుడే ప్రత్యక్షంగా మా యొక్క అనాది కాలంలో, ఆది కాలంలో మాట్లాడినట్లుగా మనం గమనిస్తున్నాం. అందులో భాగంగా కయీనుతో కూడా అనేక సార్లు అనేకులతో దేవుడు మాట్లాడిన సందర్భాలు మనం గమనిస్తున్నాం ప్రత్యక్షంగా. इस दुनिया में खास करके हमारे भारत देश के अंदर मनुष्य को ये मालूम है, जो कोई पवित्र आदमी है, पाक आदमी है, संत आदमी है, उसको ही खुदावन दर्शन देता है, उससे ही बात करते हैं, ऐसा इंसान समझते हैं. మన దేశంలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఈ సాధులు, సన్యాసులు ఉన్నారు కదా, వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు, అందరితో దేవుడు మాట్లాడు అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు మన దేశంలో. जो बहुत बड़ा लंबा दाढ़ी रखते हैं, बहुत बड़ा बाल रखते हैं और हमेशा हमेशा और परिवार से दूर रहते हैं और उसी से ही खुदावन बात करता है, ऐसा वो खुद ही समझते हैं. ऐसा ఈ అనేకులు అంటే మన దేశంలో ఉన్న అపోహలు ఏంటంటే ఈ పొడవైనటువంటి గడ్డం కలిగి ఏదో సాధు సన్యాసులు కలిసినటువంటి వారితోనే దేవుడు, వాళ్ళు అంటే అన్నిటికీ దూరంగా ఉంటారు కదా, కాబట్టి వారితోనే దేవుడు మాట్లాడతాడేమో అనేటువంటి అభిప్రాయాలు మన దేశంలో కలిగి ఉన్నవారు మనం గమనిస్తూ पर ఉన్నాం. खुदावन की ये योजना है कि एक मनुष्य, एक पापी इंसान जब वो मरने के बाद नरक में चले जाते हैं, उसके लिए वो गॉड चिंता करते हैं, इसलिए पापियों से बात करता है. దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులందరూ పాపులే గనక వీరందరూ కూడా మరణించి నరకానికి వెళ్తారు గనక ఆ నరకానికి వెళ్లకుండా వారందరినీ కూడా ఆ యొక్క పాప విమోచన వారికి కలిగించాలనేదే దేవుని యొక్క ఆలోచన. इसलिए रोमियों के लिए ये संत पौलुस के जरिए परमेश्वर पवित्र आत्मा ने ये संदेश दिया, क्योंकि रोम में बहुत बड़ा पाप फैला जाता था. అందుకే మనము గమనిస్తున్నాం, అపోస్తలుడైన పౌలు ద్వారా రోమా పట్టణానికి ఎక్కువగా ఈ సువార్త ప్రకటించడం పౌలు గారు జరిగింది. కారణం ఏంటంటే రోమా పట్టణము ఎక్కువగా దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలలో వాళ్ళు మునిగి ఉన్నారు. वो हर कोई शरीर और भौतिक विषय में भी पाप करते थे, गॉड के विषय में भी पाप करते थे. कोई पत्थर का मूर्ति बना के उसको ही प्रणाम करना, वो लोग ज्यादा हिसाब से वहाँ हुआ करते थे. ఈ రోమా పట్టణంలో కూడా ఎక్కువగా విగ్రహారాధన జరుగుతూ ఉండేది. అంత మాత్రమే కాకుండా దేవునికి విరుద్ధంగా పాపం చేసేవారు, అంత మాత్రమే కాకుండా వారికి వారు కూడా శరీరానుసారులుగా జీవిస్తూ దేవునికి విరుద్ధమైనటువంటి ఆ చీకటి కార్యాలలో వారు పాల పంపులు పొందుతూ ఉండేవారు. इससे हमको ये समझ में आता है कि ऊपर वाला जो सृजनहार परमेश्वर है, वो मनुष्यों से संगति करना चाहता है और उसको पवित्र पाक बना के वो अपने पास बुलाना, अपने पास रखना चाहते हैं. అయితే దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ప్రభునందు పిల్లారా, మన పాపం, దేవుడు మనతో సహవాసం చేయాలనేది దేవుని యొక్క ఆలోచన. కానీ మన పాపములు ఉన్న కారణం చేత దేవునితో సహవాసం చేయలేం. కనుక దేవునితో సహవాసం చేయాలంటే ఈ పాపము నుండి, చీకటి నుండి మనం విడిపింపబడాలి. ఆమేన్. इस योजना के लिए हम आदम के दो बेटे हैं, वो दोनों आराधना किया था, वेदी के ऊपर अपना अर्पण लेके आए थे. एक का रिजेक्ट किया है गॉड ने, एक का अपनाया है. అందును బట్టి మనం గమనిస్తున్నాం, ఆది కాండంలో ఆదాంకి ఇవ్వబడినటువంటి ఆ కుమారులు కయీను, ఏబేలు విషయంలో మనం చూస్తున్నాం. వారిద్దరు కూడా అర్పణలు ప్రభు సన్నిధికి తీసుకుని రావడం, దేవుడు ఒకరి అర్పణను దేవుడు అంగీకరించడం, ఒకరి అర్పణను అంగీకరించకపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. वहां उसने हत्या कर दिया अपना खुद के भाई को.
అయితే ఆ యొక్క సొంత సహోదరుడే తన సహోదరుని హత్య చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. कई मनुष्यों में ये हम ये देखते हैं उनकी गुण और लक्षण में कि आजू बाजू वाला अच्छा तरह से आशीर्वाद पाना और अपनी गरीब स्थिति से कंगाल स्थिति से परमेश्वर उसको ऊपर लेके आना, ये मनुष्य को चाहते नहीं है वैसा। అనేక సార్లు మనం గమనిస్తున్నాం ప్రభునందు పిల్లారా, ఒకరి దీన స్థితిని దేవుడు కటాక్షిస్తే ఇతర పక్కన ఉన్నటువంటి వారు ఓర్వలేనటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం. उस समय शैतान दुष्टात्मा जो है, जो खुदा के एग्नेस्ट में विरुद्ध में वह उसके अंदर काम करता है। అయితే అలాగున దేవునికి విరుద్ధమైనటువంటి ఆత్మ, ఆ దురాత్మ దేవునికి విరోధంగా అటువంటి వారిలో పనిచేస్తూ ఉంటుంది. जब हम परमेश्वर के खिलाफ में जाते हैं हमारे अंदर दुष्टात्मा आ जाते हैं। దేవునికి విరోధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ కాదు మనలో పనిచేయాల్సింది, దురాత్మే మనలో పనిచేస్తూ ఉంటుంది. और हमारे अंदर से सारी परिवार के अंदर दुष्टात्मा जो है कब्जा कर लेता है। అంత మాత్రమే కాదు ప్రభునందు పిల్లారా, ఆ యొక్క దురాత్మ అనేది ఆ కుటుంబంలో కూడా దూరి కుటుంబం అంతటిని కూడా తన వశపరచుకోవడానికి ప్రయత్నం सारी చేస్తాడు. परिवार जो है, सारी अपने कौम के लोग जो है अंधकार में भटकने लग जाते हैं। అంత మాత్రమే కాదు మనందరినీ కూడా ఆ చీకటిలోనికి ఆ దురాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. इसलिए खुदावन ने क्या बोलते हैं कि आदम का बेटे बड़े बेटे कईन से बोलता है, यदि तू सत्क्रिया किया होता, यदि तू अच्छा काम किया होता खुदा के सामने, क्या तू अपने मुंह क्यों छुपाए, सीधा सीधा सामने आते थे तू। అయితే ప్రభునందు పిల్లారా, దేవుడు ఆ కయ్యనుతో దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన యెడల నువ్వు తల ఎత్తుకుంటావు కదా, నువ్వు అది సత్క్రియ చేయలేదు కనుకనే నువ్వు తల దించుకుంటున్నావు అన్నట్టుగా దేవుడు ఆ కయ్యను హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. यही ये परमेश्वर का ये इच्छा है कि उस जो पाप किया है और परमेश्वर के दूर चला गया है उसको वापस पवित्र बनाने के लिए परमेश्वर ने योजना बनाई। దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటంటే మనుషులు పాపం చేశారు, పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అయితే దేవుని ఆలోచన విషయం ఏంటంటే ఆ దూరంగా వెళ్ళిపోయినటువంటి మనుషులను తిరిగి దేవుడు తన దగ్గరికి పిలుచుకోవాలనేది దేవుని యొక్క రక్షణ సంకల్పం. वो खुद होके भी इंसान को पापी को बुलाता है और स्वर्गदूतों को भेज के बुलाता है, भविष्यवक्ताओं को भेज के बुलाता है, पवित्र आत्मा के जरिए भी बात करते हुए దేవుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడైనటువంటి ఆడైనప్పటికీ కూడా పాపులమైనటువంటి మనలను దేవునికి స్తోత్రం, దేవుడు తన దూతల ద్వారా, తన యొక్క ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా తన దగ్గరికి రమ్మని ఆయన నానా విధాలుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. हम प्रभु को धन्यवाद देते हैं। మనం దేవుని ఎంతగానో గణపరచవలసిన వారమైన ఆమేన్. कोलोसियों की पहला अध्याय 13 वचन हम पढ़ते हैं। కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం कोलोसियों chapter 1 verse 13। కొలస్సీలకు రాసిన పత్రిక Read it loudly please। మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఆ. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమేన్. अंधकार की ताकत यानी कि that is the evil spirit power। ఇక్కడ మనం గమనిస్తున్నాం, తన అంధకార సంబంధమైన వాటిలో నుండి దేవుడు విడుదల చేశాడంటే దురాత్మ సంబంధమైనటువంటి ఆ చీకటి ప్రపంచములో నుండి ఆ యొక్క దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, విడుదల చేశాడు, విడిపించాడు. దేవునికి స్తోత్రం. वहां लिखा गया है कि bondage of the evil spirit। అక్కడ మనం గమనిస్తున్నాం బంధకాలు అనే మాట మనం గమనిస్తున్నాం. దురాత్మ సంబంధమైనటువంటి బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ये दुष्ट आत्मा के जो बंधन है बांध के रख देता है, उसके अंदर फंसे हुए लोगों में से बड़े बड़े बादशाह लोग भी बांध दिया गया है। ఈ దురాత్మ అనేది అనేకులను తన యొక్క కైవసం చేసుకొని బంధించి పెట్టింది చీకట్లో. అందులో బలవంతులైనటువంటి వారు, గొప్పవారు, పేదవారు, ధనికులైన వారు, అధికారులు అందరూ ఆ దురాత్మ చేత బంధింపబడిన వారిలో ఉన్నారు. इसलिए नूह जब 300 साल प्रचार किया तो एक भी उसके अंदर नहीं आ पाया, इसलिए कि सभी लोगों को उसने घेर लिया है दुष्ट आत्मा ने। ప్రభునందు పిల్లారా, ఆ కాలంలో మనం గమనిస్తున్నాం నోహావు గారు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా రక్షింపబడలేకపోయారు. కారణం ఏంటంటే దురాత్మ వారందరిని కూడా ఏం చేసి పెట్టిందండి, బంధించి పెట్టింది. और उसके अंदर राजा फरून भी है, అందులో ఫరో అనేటువంటి రాజు కూడా ఉన్నాడు. उसके अंदर राजा नेबुकदनेस्सर है, అందులో నెబుకద్నెజర్ అనే రాజు కూడా ఉన్నాడు. उसके बेटे लोग भी है, అతని యొక్క సంతానం కూడా ఉంది. उसके बाद में आए हुए बादशाह लोग भी उसके अंदर है। ఆ తర్వాత రాజులు, అధికారులైన వారందరూ కూడా बड़े बड़े ग्रेटर मैन जो समझते हैं और बादशाह समझते हैं और अधिकारी लोग समझते हैं, राजनीति के नायक लोग समझते हैं, ये सभी लोग उसके अंदर फंसे हुए। అనేకులైనటువంటి నాయకులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు, గొప్పవారు, బలవంతులైనటువంటి వారందరూ కూడా ఆ చీకట్లో బంధింపబడి ఆ సాతాను యొక్క వశములో ఉన్నారు, దురాత్మ వశంలో ఉన్నారు.
उसको ही बोलते हैं, पवित्र बाइबल ये बताता है द ग्रेटर बेबुलोन, महाबबुलोन ऐसा लिखा है। బబులోను అనేటువంటి ఆ గొప్ప దేశమును గురించి బైబిల్లో రాయబడి ఉంది. బంధింపబడినటువంటి వారిని గురించి ఆ దేశం గురించి ఇలా వర్ణింపబడింది, మహాబబులోను అని రాయబడి ఉంది. सो उसके बाद हम ये भी देखते हैं कि ग्रेटर जेरूशलेम, అంత మాత్రమే కాదు, గొప్ప महान शहर, ఆ, महान शहर। ఆ, గొప్ప యెరూషలేము అనేది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. उसी समय में हम ये पवित्र बाइबल के अंदर से ये हम समझते हैं, पवित्र आत्मा का ज्ञान पाते हैं, द ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन अभी जो बताते हैं, ఇప్పుడు మన హైదరాబాద్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో कॉर्पोरेशन को बोलते हैं ग्रेटर म्युनिसिपल कॉर्पोरेशन। మనం హైదరాబాద్ మనం మెగా సిటీ అంటారు, గ్రేటర్ మున్సిపాలిటీ అంటారు, రకరకాల పేర్లు. स्मार्ट सिटी बोलते हैं। అంత మాత్రమే కాదు, ఇప్పుడు స్మార్ట్ సిటీ అని చెప్పేసి దాని కొరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. और स्मार्ट सिटी के अंदर चेन्नई आता है, बेंगलुरु आता है, बम्बई आता है, कलकत्ता आता है, दिल्ली आता है। అట్లా భారతదేశంలో కొన్ని నగరాలకు మాత్రమే, అంటే ఆ నగర విస్తరణ పెరిగిన కొలది, అభివృద్ధి జరిగిన కొలది పేర్లు, అంటే ఆ పేర్లు మారుస్తూ వస్తూ ఉంటాయి అన్నమాట. इसका क्या मतलब ఇక మన రాష్ట్రం ఇప్పుడు ప్రజెంట్ అంటే మన హైదరాబాద్ రాజధాని ఏంటంటే స్మార్ట్ సిటీగా మారబోతుంది. सो इसका मतलब क्या है? अभी हम समझते हैं कि ग्रेटर टेक्नोलॉजी आया है, इंटरनेट टेक्नोलॉजी आया है, और बाकी जो इसके पहले नहीं, ऐसा क्या हम समझेंगे? అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతుంది కనుక అందుకే ఇలా జరుగుతుంది, ఇలా పేర్లు మారుతున్నాయని మనం అనుకుందామా? ऐसा नहीं। అలా కాదండి. और इसके पहले भी बेबीलोन नाम के अंदर, और ईरान, इराक, ये जो सारी ये मुस्लिम कंट्रीज जो है उसके अंदर ये बड़े बड़े नाम कमाया हुआ बड़ा टेक्नोलॉजी, और ये जो भवन बनाने की टेक्नोलॉजी, इंजीनियरिंग उस समय में भी था। అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఈ కట్టడాలు, ఈ అభివృద్ధి చూసి ఈ టెక్నాలజీ ఎంత పెరిగిందని ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ దీనికంటే ముందే మనం ఇరాక్, బబులోను ఆ దేశస్తులు మనం గమనిస్తే పాత విషయాలు మనం ఒకవేళ జ్ఞాపకం తెచ్చుకుంటే ఇంతకంటే గొప్ప టెక్నాలజీ వాళ్ళు వాడారు. यरूशलेम को भी महान यरूशलेम ऐसा कहा गया पवित्र। యెరూషలేమును గురించి కూడా మనం గమనిస్తాం, మహానగరము, మహా యెరూషలేమును గురించి, యెరూషలేమును గురించి కూడా రాయబడి ఉంది. ये सब ग्रेटर जो पावर है तो शैतान बांध के रख दिया है। అయితే ప్రభునందు పిల్లారా, ఈ గొప్ప గొప్ప వాటన్నిటిని కూడా, ఈ గొప్ప గొప్పటువంటి బలమైనటువంటి వారిని, అధికారులందరినీ కూడా సాతాను ఏం చేస్తారంటే తన వశపరుచుకొని తను కంట్రోల్లో పెట్టుకుందన్నమాట. सो उस समय में यीशु मसीह प्रभु के पास आके बोलता है, ये सारी जो वैभव है, ये सारी उसकी सामर्थ्य है, मैं तुमको देंगे यदि तुम मेरे पाँव को नमस्कार कर, प्रणाम कर। అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం, యేసు ప్రభు వారి దగ్గరికి కూడా ఆ దుష్టుడు, అంటే ఆ సాతాను వచ్చి ప్రభుతో అడుగుతూ ఉన్న సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఇగో ఇదంతా కూడా నాది, మీరు నాకు నమస్కారం చేస్తే ఇదంతా నేను నీకు ఇచ్చేస్తానని అన్నది. हम जानते हैं कि वहाँ किस तरह से प्रभु यीशु मसीह को उसने सताया है। అయితే మనం గమనిస్తున్నామంటే ఆ దుష్టుడు సాతాను ప్రభువారిని కూడా ఎలా శోధించిందో కూడా మనకు విదితమే. लेकिन प्रभु क्या समझा था उस समय के लिए? मैथ्यू चैप्टर 4:4 एंड लूक चैप्टर 4:4 में ये लिखा गया है। और प्रभु ने क्यों छोड़ दिया उसको कि ये समय आने वाला है, मैं तुम्हारे लिए सलीब के ऊपर चढ़ेंगे, सारी दुनिया मेरे तरफ आकर्षित किया जाएंगे। మత్తయి శుభవార్త 4:4, లూకా శుభవార్త 4:4 మనం గమనించినట్లయితే ఆ ప్రభువారు అప్పుడు ఈ ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక దినం రాబోతుంది, ఆ దినం మన మనుష్య కుమారుడు లోకంలోనికి రాబోతున్నాడు, అప్పుడు ఈ సాతాను యొక్క తలను ఆయన చిత్తగొట్టబోతున్నాడు అనే సంగతి ఆయన గ్రహించి ఉన్నాడు. उत्पत्ति की किताब जेनेसिस चैप्टर 3 वर्स 15, ఆదికాండం 3:15 మనం గమనిస్తూ ఉన్నాం. और वहां पहले ही खुदावन ने ये बताया है कि ऐ शैतान, तेरे संतान जो आने वाला है वो यही संतान है, सभी को कब्जा करके जो रखा है वो यही संतान है, शैतान की संतान। 3:15 మనం గమనిస్తున్నాం ప్రభునందు పిల్లారా, అక్కడ సర్ప సంతానము అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. जेनेसिस चैप्टर 3:15 అక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా, అక్కడ దేవుడు ముందుగానే అక్కడ ప్రవచన రీతిగా ప్రవచించి పెట్టాడు. అక్కడ అతడు నీ తల మీద కొట్టును, నీవు అతని మడుమ మీద కొట్టుదు అని ముందుగానే దేవుడు ప్రవచించి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. वहां के वचन में ये उसकी मतलब है कि स्त्री संतान यानी कि यीशु मसीह प्रभु। ఇక్కడ మనం గమనిస్తున్నాం, అక్కడ స్త్రీ సంతానము అని రాయబడింది. ఆ స్త్రీ సంతానం అనబడినటువంటి వారే యేసు ప్రభుల వారు. और सर्प की संतान यानी कि ये जो खुदावन के विरुद्ध में उठने वाली हाथ और ताकत। ఆ సర్ప సంతానం అనేది అక్కడ ప్రస్తావింపబడింది. సర్ప సంతానం అనగా దేవునికి విరోధంగా ప్రవర్తించినటువంటి సంతానమే. तुम दोनों को लड़ाई होएंगे, మీ ఇద్దరు కూడా, ఇద్దరి మధ్యలో వైరం ఉంటుంది అని చెప్పడం జరిగింది. यीशु मसीह प्रभु शैतान को जब प्रणाम करने के लिए कहा था, वो बताते हैं मैं तुमसे अभी लड़ने वाला हूं।
అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వీరిద్దరి మధ్యలో సర్ప సంతానం మధ్యలో ఆ యొక్క స్త్రీ సంతానం మధ్యలో ఏముంటుంది, వైరం ఉంటుందని చెప్పాడు. అది చెప్పడమే కాకుండా ఇప్పుడు ఆ సర్ప సంతానమైనటువంటి ఆ దానికి సాదృశ్యమైనటువంటి సాతానుడు వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ఇదంతా నాదయ్య, నేను మీకు నాకు నమస్కారం చేస్తాను, నేను ఇస్తాను అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. वहाँ यीशु मसीह प्रभु ने क्या किया है कि जो परमेश्वर के मुख से निकले हुए हर एक वचन से मनुष्य जिंदा रह सकता है, तेरे ताकत से नहीं. అయితే ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నీ వలన కాదయ్యా వీళ్ళందరూ జీవించేది, దేవుని వలన జీవిస్తారు, ఆయన మాటల వలన జీవిస్తారు అని, నీ గొప్పతనమును నీ సామర్థ్యం బట్టి కాదు అని ప్రభు వారు అక్కడ జవాబు ఇవ్వడం జరిగింది. यीशु मसीह प्रभु जब जमीन और आसमान के बीच में से उठाया गया सलीब के ऊपर, యేసు ప్రభుల వారు ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి సందర్భంలో, जमीन और आसमान के बीच में लटक रहे थे, అవి ఆకాశపు భూమి మధ్యలో వేలాడుతున్నటువంటి సందర్భంలో वहां युद्ध हुआ है. అయితే ఆ సిలువలో గొప్ప యుద్ధం జరిగిందండి. The war has done according to the Genesis chapter 3 verse 15. అయితే 3:15 ఆదికాండం 3:15 ప్రకారంగా ఆ సిలువలో ఆ స్త్రీ సంతానానికి ఆ యొక్క సర్ప సంతానానికి గొప్ప పోరాటం జరిగింది. उस लड़ाई के अंदर ये सारी सृष्टि की सूरज गवाही दिया है. అయితే ఆ పోరాటంలో ప్రభునందులారా ఈ సృష్టి అంతా కూడా సాక్ష్యంగా ఉంది. जमीन हिल गया, ठल गया, जमीन गवाही दिया है. ప్రభునందులారా భూమి కూడా కంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభునందులారా ఆయనకు అవన్నీ కూడా వాస్తవమైన సంగతుల విషయము అవన్నీ కూడా ఏకీభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. वहां की जो आराधना करने वाली पवित्र परमेश्वर के आराधना मंदिर में वो पर्दा जो है दो तरफ, इस तरफ और उस तरफ हो गया है. అక్కడ మనం గమనిస్తున్నాం ప్రభునందులారా ఆ మందిరంలో ఉన్నటువంటి పరదలు, మందిరంలో తెరలు కూడా చినిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Every believer can be reach into the holy, high most holy place. ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఎటువంటి తెరలు లేవండి. ఆ తెర చిరిగిపోయింది. డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి ద్వారాలు తెరవబడ్డాయి. This is the grace of God. ఇది దేవుని యొక్క కృప అయి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. उसके पहले कोई भी पापी मनुष्य पवित्र आराधना मंदिर में पहुंच नहीं सकते. అంతకు ముందు ప్రభునందులారా ఎవరు కూడా దేవుని దగ్గరికి డైరెక్ట్ రావడానికి అవకాశం లేకుండా. यदि हम उस धर्मशास्त्र के काल में होते, यीशु मसीह प्रभु की सलीब की कुर्बानी के पहले हम जिया होते, ఒకవేళ మనం యేసు ప్రభుల వారి రక్షణ పథకానికంటే ముందుగా ధర్మశాస్త్ర కాలంలో మనం జీవించిన వారం అయితే उस गेट के उस तरफ रोड के ऊपर खड़ा रहते थे. ఆ ధర్మశాస్త్ర కాలంలో ఆ మందిరం యొక్క డోర్ దగ్గరనే మనం ఉండాల్సిందండి. అంటే లోపలికి కూడా రావడానికి అక్కర్లేదు. अंदर जो आते हैं वो याजक होते हैं. కేవలం అందరూ లోపలికి వచ్చేవారు మాత్రం, వాళ్ళు యాజకులు మాత్రమే రావాల్సింది ఉండేది. याजक जो होते हैं परमेश्वर के ऑयल जो है, प्रभु खुदावन बोलते हैं मेरे तेल है, मेरे ऑयल है. అక్కడ మనం గమనిస్తున్నాం अभिषेक देने वाला तेल जो, అక్కడ మనం గమనిస్తున్నాం యాజకులు అనే వారు దేవుని చేత అభిషేకింపబడిన వారుగా ఉంటారు. వారు మాత్రమే అందులోకి రావాలి. जो कि उनकी हुक्म और आदेश के अनुसार अंदर आते हैं. అయితే ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారమే వాళ్ళు లోపలికి రావాలి. और बाकी लोग जो वो पवित्र स्थान के बाहर खड़ा रहने चाहिए. ఈ సామాన్యులందరూ కూడా ప్రభునందులారా ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలో రావడానికి అవకాశం లేదండి. వారందరూ వెలపలనే ఆవరణలోనే ఉండాలి. वो बाहर जो खड़ा रहते हैं, जबकि वो अब्राहम के संतान है, ख्याल में रखना चाहिए. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ బయట ఉన్న వారందరూ కూడా అబ్రహాం సంతానమేనండి. वे लोग परमेश्वर से वाचा बांधा हुआ वो लोग है. వారందరూ కూడా దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు కదా, ఆ నిబంధన జనులు వారందరూ. आज भी टुडे अपडेट टुडे आल्सो वो वहाँ की यरूशलेम और पालस्तीन के लोग ये समझते हैं कि हमारी बुजुर्गों पिता अब्राहम और इसहाक याकूब से ये हमारा देश पवित्र बनाया है खुदावन ने, हम लोग पवित्र लोग हैं और खुदावन जो है हमारे लिए ही वो प्रभु है और लोगों के लिए प्रभु नहीं, ऐसा वो लोग बोलते हैं बाकायदा. ఇప్పటికి కూడా ఇశ్రాయేలు వాళ్ళకు ఉన్నటువంటి బాధలు ఏంటి అంటే ఆ పితరుడైనటువంటి అబ్రహాం ఇస్సాకులంతా కూడా మా సంతానానికి సంబంధించిన వారు, మా బంధువులు వారు కనుక వారిని బట్టే మా దేశం ఆశీర్వదింపబడింది, వారిని బట్టే మాకు ఆ వాగ్దానాలన్నీ కూడా మాకు చెందినాయి అని వారు భావిస్తూ ఉంటారనమాట. और वो परमेश्वर जो हमारा परमेश्वर है और लोगों की परमेश्वर नहीं है. वो వాళ్ళు భావిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంకొకటి, ఆ దేవుడు మా దేవుడే, ఇతరుల దేవుడు కాదు అనేది వారు భావిస్తూ ఉంటారనమాట. प्रियजनों, प्रभु ये बोलता है यदि तू अब्राहम के संतान और वाचा के लोग होने के बावजूद भी यदि तू पवित्र नहीं किया गया, तेरे पापों की क्षमा नहीं हुआ, तो अंदर आ नहीं सकते तू, पहुंच नहीं. అయితే యేసు ప్రభుల వారు చెప్పిన విషయం ఏంటంటే మీరు అబ్రహాము సంతానమైనంత మాత్రాన మీరు కూడా పాపులే,
కాబట్టి పాపానికి క్షమాపణ కలిగేంత వరకు మీరు లోపలికి రాలేరు అని యేసు ప్రభుల వారు వారికి ప్రత్యక్షం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. हो सकता है मैं पास्टर है, मैं प्रभु का सेवा करता हूँ, ఒకవేళ నేను దైవజనుడుగా పాస్టర్గా ఉండి నేను సేవ చేస్తూ ఉండొచ్చు. यदि मेरे बेटे जो है वो यदि मन नहीं फिराया होता, यीशु मसीह प्रभु के अंदर पश्चाताप होके अपने पापों की क्षमा पाने के लिए अनंत काल के जीवन में पहुंचने के लिए यदि वो बपतिस्मा नहीं लिया होता तो वो अंदर नहीं आ सकता. ఒకవేళ నేను పాస్టర్గా ఉన్నప్పటికీ నా పిల్లలు ఆ యొక్క మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, బ్యాప్టిజం పొందకపోతే వారు కూడా దేవుని రాజ్యంలోనికి వారు వెళ్ళడానికి వీలు లేదు. परमेश्वर की स्तुति हो దేవుని నామానికి మహిమ कि हम కలుగును గాక. सभी लोग अंदर आने के लिए प्रभु यीशु मसीह सलीब के ऊपर कुर्बानी हो गया है. దేవుడు ప్రభునందు పిల్లారా మనం అందరం కూడా దేవుని స్తోత్రం ఆయనతో సమీపస్తులుగా జీవించడానికి యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితము తను తాను అప్పగించుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. सलीब के ऊपर प्राण दिया है और समाधि किया गया, तीसरा दिन जी उठा. ఆయన క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి 3వ రోజున తిరిగి లేచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ऐसा वो हमारा परमेश्वर है. దేవుడు ప్రభునందు పిల్లారా ఆయన జీవం కలిగిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. वो देने वाला परमेश्वर है. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రభునందు పిల్లారా ఆయన గొప్ప దాత అయి ఉన్నాడు. वो महिमा के उनकी जो महिमा है हमारे लिए दे दिया है. దేవుడు ఏ మహిమను కలిగి ఉన్నాడో ఆ మహిమను దేవుడు తన బిడ్డలైనటువంటి మనకు ఆయన అనుగ్రహించాడు. अनमोल कीमत की लहू हमारे लिए बहा दिया गया है. దేవుడు ప్రభువుని పిల్లారా దేవుని తన అమూల్యమైనటువంటి ఆ రక్తమును తను కార్చడం ద్వారా మనకు ప్రభువుని పిల్లారా ఈ శుద్ధీకరణ అనేది మనలో జరిగింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులుగా మనం జీవించడే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. हमारी श्राप और पाप और हमारी अपवित्रता कंगालपन जो है वो अपनी पीठ के ऊपर उठाई. దేవుడు ప్రభువుని పిల్లారా మనం చేసినటువంటి మన యొక్క బలహీనతలన్నీ కూడా, మన పాపములన్నిటి, మన శాపములన్నిటిని ఆయన తన ఆ సిలువలో తన వీపు పైన ఆయన మోసాడు. इसलिए वो बोलता है मैं देने वाला परमेश्वर हूँ. అందును బట్టే ప్రభువుని పిల్లారా ఆయన ఇచ్చువాడై ఉన్నాడు ఆయన. ఆమేన్. यदि तुम मेरे पास आते हैं, मेरे बन जाते हैं, मैं तुम्हें दूंगा. ప్రభువుని పిల్లారా ప్రభు అన్నాడు మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానంటున్నాడు, నేను మీకు ఇస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. वो उनकी सारी महिमा हमारे लिए दे देते हैं. దేవుడు తన యొక్క మహిమను పూర్తిగా తన ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో ఆ మహిమను దేవుడు తన బిడ్డలైనటువంటి మనకి ఇస్తాడు. उसके प्रति में हम उनको कुछ भी नहीं देते हैं. ప్రభునందు పిల్లారా ఇంకా దేవుడు మన కొరకు ఇచ్చిన దానిని బట్టి మనం ఏమిచ్చి ఆయనను సంతోషపరచగలం మీరు ఆలోచన చేయండి. हम जो दे सकते हैं उनकी दिया हुआ कीमत का बराबर नहीं होता है. మనం ఏమి ఇచ్చినా కూడా దేవుడు మన కొరకు ఏం చేస్తాడో యేసు ప్రభుల వారు అది దానికి సమానంగా సరితూలనే తూలదండి. हम प्रभु को धन्यवाद देते हैं. దేవునికి మనం గణపరచవలసిన వారమై ఉన్నాం. इसलिए गलतियों की 6 अध्याय 10 वचन, रीड इट लाउडली प्लीज. అది గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా Book of రాయబడి Galatians ఉందండి. chapter 6 verse 10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఆమేన్. किसी के पास हिंदी बाइबल है? इसलिए जहाँ तक अवसर मिले हम सबके साथ भलाई करें, विशेष करके विश्वासी भाइयों के साथ. विशेष करके विश्वासी भाइयों के साथ. तेलुगु में మనం అందరి ఎడల విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. ఆమేన్. who are reached or entered into the faith home. ఇక్కడ మన గమనం, ఎవరైతే ఈ విశ్వాస గృహంలో చేరారో అంటే ఎవరైతే ప్రభుని అంగీకరించి విశ్వాస సమాజములో, విశ్వాస గృహములో చేరారో, already entered into the faith home. ఈ విశ్వాస గృహములో చేరిన వారి విషయంలో इसी को कहता है कोलोसियों के पहला अध्याय 13 वचन ये बोलता है उस अंधकार की ताकतों से छुटकारा उसने करवाया है और उसने प्यार किया हुआ यीशु मसीह प्रभु के राज्य के अंदर हमें पहुंचा दिया है. ఆమేన్. అందుకే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఇందాక మనం ధ్యానం చేసుకున్నట్టుగా వారు ప్రభువుని పిల్లారా అంధకార సంబంధమైనటువంటి చీకటిలో నుండి విడిపింపబడి విశ్వాస గృహంలోనికి వచ్చారు. उस अधिकार में से बाहर आया. ఆ యొక్క సాతాను సంబంధమైనటువంటి అధికారము నుండి వారు విడిపింపబడ్డారు. इस अधिकार के लिए शैतान क्या बोलता है? ये अधिकार मैं तुमको देंगे. సాతానుడు అంటాడు ఏంటంటే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఈ లోకం అంతా నా ఆధ్వర్యంలో ఉంది కాబట్టి నేను లోకాధికారిని, మీరు నాకు బ్రొక్కుతా ఈ అధికారం నీకు ఇస్తానంటాడు వాడు. जब हमने ये सोचा कि इंग्लैंड के जो ब्रिटिश के पावर जो है अमेरिका में एक दूत लोगों को भेजा था, अमेरिका बहुत जंगल जैसा पड़ा है, आदिवासी लोग काला
ब्लैक अमेरिकन्स वहाँ रहा करते थे। इंग्लैंड के लोग वहाँ बड़े बड़े लॉर्ड्स बोलते हैं, LORDS लॉर्ड्स, वो लोग वहाँ जाके वो सभी लोगों को सुधारने लगे हैं। ప్రభునందు పిల్లారా, ఈ అమెరికా అంతా కూడా అదంతా ఒక జంగల్ లాంటిది ఒకప్పుడు. అక్కడంతా కూడా ఈ ఆదివాసులు వాళ్ళు వీళ్ళు నివసించేవారు, అడవులలో ఎవరు ఉంటారో వాళ్ళు అలా నివసించేవారు అనమాట. అయితే ఇంగ్లాండ్ నుండి ఇక రాజులు అనేవారు, ప్రభులు అనేవారు, అంటే ధనికులైనటువంటి వారు ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళను బాగు చేయడానికి, వాళ్ళకు బాగోగులు చూడడానికి, వాళ్ళు మేలు చేయడానికి ప్రయత్నం చేశారు ఆ కాలంలో. वे लोग घोड़े के ऊपर आता था, उस ब्लैक और काले लोगों से बोलता था, ए यू आर कम हियर। అయితే వారు ఆ గుర్రాల పైన వచ్చి వీళ్ళందరినీ కూడా అడవిలో ఉంటున్నటువంటి ఆ నల్లవారిని అందరం చూసి వారిని ఒక వింతగా వారిని పిలిచేవారు అన్నమాట. क्योंकि ये इंग्लैंड से वहां गए हैं उनको सुधारने के लिए। ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి వారు అక్కడికి వెళ్ళారు. వారు ये बादशाह लोग भेजा गया है। किंग जेम्स जो है विक्टोरिया का पिताजी, विक्टोरिया महारानी के पिताजी, दादा लोग, वो लोग ने इंग्लैंड के बादशाह लोगों को, रईस लोगों को वहां भेजा करते थे। అక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇంగ్లాండు ఆ యొక్క విక్టోరియా రాణి అనేటువంటి ఆ తండ్రి గారు వాళ్ళ తాతగారు ఈ అమెరికాకు, అంటే అప్పుడు అమెరికా ఏం లేదమ్మా, అదంతా జంగల్. అమెరికా నిన్న మొన్న వచ్చింది, ఒక 200 సంవత్సరాల క్రితం నుంచి अमेरिका का खोज करने के लिए जो लोग निकले थे वो लोग इंडिया का खोज करने के लिए आए थे असली में। అయితే వాస్తవానికి మనం గమనించినట్లయితే భారతదేశానికి రావాలని వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ భారతదేశానికి రాకుండా ఈ అడవుల్లోనే వారు తిరిగారు. ఆ అడవుల్లో తిరిగితే మనలాంటి నల్లవారు, వారికి ఆదివాసులు వారు కనబడ్డారు. అప్పుడు వారు అనుకున్నారంటే ఇదే భారతదేశం అని అనుకున్నారు. వారు అప్పుడు वो समुद्र के मार्ग में आता था, వారు ఆ సముద్రం నుండి వచ్చేవారు. तो अमेरिका जो जमीन है उन लोगों को मिल गए। అప్పుడు ఏంటంటే అక్కడ సముద్ర ద్వారం నుండి వచ్చేవారు కదా, ఈ విశాలమైనటువంటి ఆ భూభాగాన్ని వారు చూశారు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి అమెరికా భూభాగాన్ని వాళ్ళు రావాల్సింది అసలు వాస్తవానికి మన భారతదేశానికి రావాలి. क्योंकि एस्तेर के किताब में लिखा है हिंदू देश नाम का इंडिया लिखा है। అయితే ఎందుకు खोज करने के लिए आ रहे थे। వారు ఎందుకు వచ్చారు అని మనం గమనించినట్టయితే బైబిల్లో హిందూ దేశం అని పేరు ప్రస్తావింపబడింది కనుక హిందూ దేశం ఎక్కడుందో అని ఆ దేశాన్ని వెతకడానికి వారు వచ్చారు. కానీ ఆ అడవిలోనే వారు తిరుగుట కారణం చేత అడవిలోనూ ఈ కొంతమందిని చూసి, ఆదివాసులను చూసి, వీరే ఈ భారతదేశ ప్రజల్లాగా ఉన్నారు, వీరు రంగు కథ అంతా ఇలా ఉన్నారని అనుకొని అప్పుడు ఇదే భారతదేశం అనుకొని వారిని రెడ్ ఇండియన్స్ అని పిలిచారు. వారిని రెడ్ ఇండియన్స్ అంటారు. హల్లెలూయా. చరిత్ర మీరు చూస్తే తెలుస్తుంది. हम पवित्र बाइबल में ये भी देखते हैं, फर्स्ट किंग्स, सेकंड किंग्स। ఈ భారతదేశంలో అంటే మనం బైబిల్లో మనం గమనిస్తున్నాం, మొదటి రాజులు, రెండవ రాజుల గ్రంథాలు మనం పరిశీలన చేసినట్లయితే, द बुक ऑफ द जजेस, ఆ యొక్క న్యాయాధిపతులు మనం గమనించినట్లయితే, द बुक ऑफ द एल्डर्स, చరిత్రకారులు మనం గమనిస్తే, ये सारी पवित्र बाइबल के अंदर हमको मिलता है पढ़ने के लिए। ఇవన్నీ కూడా కొన్ని చరిత్ర ఆధారాలన్నీ కూడా బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. और इंडिया के अंदर जो पवित्र किताब मानते हैं, महाभारत, पुराण और कोई ग्रंथ पवित्र मानते हैं, उसके अंदर भी लिखा है ईसा पूर्व लिखा है, क्रिस्त पूर्व। ప్రభునందు పిల్లారా, ఇప్పుడు మన భారతదేశంలో మన వాళ్ళు అనుసరిస్తున్నటువంటి గ్రంథాల్లో కూడా క్రీస్తు యొక్క పేరు మనకు ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. చరిత్ర పుటల్లోనికి వెళ్తే యేసు ప్రభుల వారి చరిత్ర లేకుండా, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్న లేకుండా ఏ గ్రంథం లేనేలేదు భూలోకంలో. हालेलुया। హల్లెలూయా. तो उस बातों को वो लोग पढ़ने के बाद अभी ब्राह्मण और पंडित लोगों में भी आपस में लड़ाई हो रहा है। ఇప్పుడు ప్రభునందు పిల్లారా, మన దేశంలో కూడా ఏంటంటే ఈ బ్రాహ్మణులు ఉన్నారు కదా, ఈ పెద్దవారు ఉన్నారు కదా, ఈ పండితులు అనే వారు చెప్పుకుంటున్న వారు ఉన్నారు కదా మన దేశంలో. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే ఈ పేరు తొలగించడానికి అవకాశం లేదు. ఇక వారికి వారే లోపట అనేకమైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన సంఘర్షణలు జరుగుతున్నాయి లోపట. हम प्रभु की सुसमाचार प्रचार करते हैं तो हम नॉर्थ इंडिया में और हर एक देश में जाके जब हिंदी भाषा में बोलते हैं तो हम इतिहास को भी लेके वचन प्रचार करते हैं। ప్రభునందు పిల్లారా, వారు ఆ యొక్క ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, मिजोरम हुआ, मेघालय हुआ, गुजरात हुआ, और पाकिस्तान की बॉर्डर में जितने भी देश है, उत्तर प्रदेश, गाजियाबाद, देहरादून, ये सारी देशों में जब हम जाते हैं इंडिया का इतिहास को प्रचार करता हुआ सुसमाचार प्रचार करते हैं। అయితే ప్రభునందు ఈ ప్రాంతాలనే అయ్యగారు చెప్పినట్టు ఆ నార్త్ ప్రాంతాలు, ఉత్తర ప్రాంతాలన్నీ వెళ్ళినప్పుడు ఆ యొక్క బైబిల్ కంటే ఎక్కువగా ఆ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి క్రీస్తుని గురించిన ఆనవాళ్ళు తీసుకుని ఎక్కువ సువార్త ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. हम उनको ये बताते हैं, ये जितना भी हमारे सामने गुजरा करते हैं उससे भी बेहतर पवित्र बाइबल में लिखा है, ये बात सही है और इसको विश्वास करो, ऐसा हम प्रचार करते हैं।
అయితే ప్రభునందు ప్రియులారా, క్రీస్తు ప్రభుని గురించి ఆ యొక్క వారు చదువుతున్నటువంటి అనుసరిస్తున్న గ్రంథాలు ఏం ప్రస్తావింపబడిందో దానికంటే ఇంకా వివరంగా తెలియాలంటే మీరు బైబిల్ను చదవండి అని చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. क्योंकि उसके अंदर न्यायाधीश है. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలన్నీ అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. बादशाह लोग किस तरह से देश का वो लोग ने वो रूलिंग किया है, वो सारी बातें इस पवित्र बाइबल बताते हैं हमें. అయితే అంటే ప్రజలు ఎలాగైతే రాజులు ఎలాగైతే పరిపాలన చేశారో ఆ పరిపాలన విధానాలన్నీ కూడా మనం బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం. कौन सी बात सही है, कौन सी बात गलत है, ये सारी बात बादशाह लोगों के लिए और न्यायाधीशों के लिए ये पवित्र बाइबल के अंदर से सीखते हैं वे लोग. చాలా మంది ప్రభునందు ప్రియులారా, పరిపాలకులు రాజులందరూ కూడా ఎక్కువగా ఏది న్యాయమైంది, ఏది అన్యాయమైంది, ఏది వాస్తవమైంది అనేది ఎక్కువగా వారు బైబిల్ నుంచే కోడ్ చేస్తూ ఉంటారు. क्योंकि ఎందుకంటే पवित्र बाइबल ऐसा चीज बताता है जो बीत गई हुए हजारों हजारों साल के पहले कैसे अच्छा इंसान को न्याय मिला करते थे. शांति से जीने के लिए वे लोग न्याय की और वो लोग न्याय दिया करते थे लोगों को. वो बातें इस पवित्र बाइबल में लिखा है. బైబిల్లో మనం గమనిస్తున్నాం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, ప్రజలు శాంతి సమాధానాలతో ఎలా ఉండగలరు, ఆ రాజులు ఎలా పరిపాలన చేశారు, ఏం చేస్తే ప్రజలు నెమ్మదిగా బ్రతకగలరనే విషయాలన్నీ కూడా ఈ యొక్క మనము పరిపాలన భాగాలలో మనం గమనిస్తూ ఉంటాం. और इस बातों को अमेरिका और इंग्लैंड के अंदर ऑक्सफोर्ड यूनिवर्सिटी नाम के उस यूनिवर्सिटी में भी एक सब्जेक्ट बना के वो लोग सिखाया करते हैं अभी टुडे आल्सो. ఈ రోజు వరకు కూడా అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప కళాశాల ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అంటారు దాన్ని. ఈవెన్ యునైటెడ్ కింగ్డమ్ ఆల్సో. ఇప్పుడు ఆ యొక్క అమెరికా దేశాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కూడా ఈ బైబిల్లో అక్కడ ఒక సబ్జెక్టు పెట్టారనమాట, న్యాయశాస్త్రం అని పెట్టి ఈ పరిపాలన విధానాన్ని గురించినటువంటి సబ్జెక్ట్స్ పెట్టి ప్రజలకు బోధిస్తూ ఉంటారు ఆ కళాశాలలో. और इन बातों को हमारा देश के अंदर ब्रिटिश के काल में एक ऐसा बादशाह आया था जो गुजरात के अंदर उसने गरीब लोगों को अपने पास बुला के ये पढ़ाया करता था. మన దేశంలో గుజరాత్ ప్రాంతంలో ఒక మిషనరీ उन्होंने एक बादशाह ऐसा था. అయితే ఒక అధికారి గుజరాత్ ప్రాంతానికి వచ్చి ఈ బైబిల్ను గురించి ఇతరులకు బోధించడం, తెలియజేయడము, అనేకులకు ఒక రాజే స్వయంగా గుజరాత్ ప్రాంతానికి వచ్చి అనేకులకు దేవుని గురించి బోధించడం జరిగిందండి. उसने गरीब लोगों का और अनाथ आश्रम समझ के वो लोग गरीब लोगों को सिखाया करते थे. అంత మాత్రమే కాకుండా అనేక అనాథ ఆశ్రమాలను పెట్టడము, రెండోది పేదలను దగ్గరికి తీయడము, వారికి సువార్త ప్రకటించడం ఇలా చేశాడు. गुजरात के बादशाह जो है, राजा जो है, वो गरीब बच्चों को भी पढ़ाना वो चाहते थे. और बादशाह लोग जो है और देश के अंदर कुछ लोग ऐसे हैं कि गरीब बच्चे लोगों को पढ़ाई नहीं पहुंचाना चाहिए ऐसा लोग అయితే समझते. గుజరాత్కు వచ్చినటువంటి ఆ రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే పేదలను, ఆ యొక్క విద్య లేనటువంటి వారిని, వాళ్ళందరినీ కూడా ఆ బలహీనులైన వారిని, పేదలైన వారిని వాళ్ళందరిని దగ్గరికి తీసి ఈ యొక్క వారిని చదివించాలి, వారి అభివృద్ధిలోకి తీసుకొని రావాలని ఆయన ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్న వారికి అది ఇష్టం లేకుండా, నచ్చలేదు అది. कुछ ऐसा हमारा देश के लोग बीत गई युग में हम ये देखते हैं कि वही लोग पढ़ाई कर सकते हैं, वो लोग ऊंचा जिंदगी जी सकते हैं. गरीब और कंगाल लोग जो है स्कूल ये पढ़ाई नहीं करना चाहिए और ऐसा स्त्रियों को भी स्कूल में नहीं जाना चाहिए. ऐसा दिन हमारे इस देश के अंदर बीत चुकी है. మన దేశంలో గత దినములో ఉన్నటువంటి చరిత్ర మనం గమనించినట్లయితే పేదవారికి చదువు అందొద్దు, అట్టడుగు వర్గాలకు చదువు అందనియొద్దు, కేవలం చదువు అనేది ఉన్నతమైనటువంటి ఉన్నత కులాల వర్గాల వారికే సంబంధించింది, స్త్రీలు కూడా స్కూళ్ళకు వెళ్ళొద్దు, వీళ్ళు స్కూళ్ళకు వెళ్ళొద్దు అని ఎన్నో నిర్బంధాలు వాళ్ళు పెట్టారు ఆ కాలంలో. यदि स्त्री पढ़ाई करते हैं तो वो पाप मानते हैं वो लोग. అయితే ఒకవేళ స్త్రీ చదవడం నేర్చుకుంటే, విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేస్తే ఆమె ఒక పాపం చేసినట్టుగా వారు భావించేవారు అనమాట. इस तरह से वे लोग अन्याय किया स्त्री जाति के साथ. అంత మాత్రమే కాదు, ఈ స్త్రీల విషయంలో కూడా మన దేశంలో ఎంతగానో వివక్ష చూపించారు. तो इसलिए इस देश के अंदर परमेश्वर की ज्ञान का कमी घटी हो गई है. అందరు బట్టే మన దేశంలో దేవుని గురించినటువంటి జ్ఞానము మన దేశంలో కొదవగా ఉంది. ఎందుకంటే వారు దీన్ని ప్రకటించడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వారే సేవింపబడతారు కదా. हमारे देश के अंदर जब ब्रिटिश के लोग यहाँ रूलिंग किया करते थे, మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలన చేసినటువంటి సందర్భంలో वे लोग प्रभु यीशु मसीह के बारे में लोगों को सिखाया करते थे. వారు ప్రభునందు ప్రియులారా, అందులో కొంతమంది దేవుని సువార్తను, దేవుని ప్రేమను గురించి కూడా బోధించిన వారు ఉన్నారు. वे लगभग अभी 75 years बिफोर दिस थिंग्स. ఇవన్నీ కూడా 75 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలేను. तो उस समय
ये पवित्र शास्त्र होली बाइबल का बात इंडिया में आया, ऐसा और लोग समझते हैं हमारा देश के अंदर। అయితే ప్రభుత్వ పిల్లారా మన దేశ ప్రజల యొక్క అపోహ ఏంటంటే ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వచ్చారు ఈ బైబిల్ను, బ్రిటిష్ వాళ్ళే ఈ మతాన్ని తీసుకొని వచ్చారని మన దేశంలో కొన్ని అపోహాలు ఉన్నాయి, అలా భావిస్తారు. पर खुदावन का मर्जी ये है कि यीशु मसीह प्रभु सारी दुनिया के अंदर जाके वो सारी दुनिया को ये पवित्र बाइबल सिखाने के लिए मत्ती रचित सुसमाचार 28 अध्याय 18-19 वचन में ये जो ग्रेट कमीशन दिया है, यीशु मसीह प्रभु ने भेजा, इसलिए इस देश में आया है। అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞ ఏంటంటే కేవలం మన దేశం కొరకే కాదు, మీరు సర్వలోకానికి వెళ్ళే సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించే దేవుని ఆజ్ఞ ఇది. और उस समय हर एक चेला जो यीशु मसीह प्रभु का अलग अलग देशों में गए हैं, और उसमें से एक संत तोमा नाम का, इंग्लिश में जो थॉमस कहते हैं, वो नाव और पानी के जहाज के जरिए हमारा देश में आए हैं, भारत మన దేశంలో ప్రభువుని పిల్లారా దేవుని స్తోత్రం, యేసు ప్రభువు వారి కలిగి ఉన్నటువంటి శిష్యులు వారు సువార్త ప్రకటించడానికి అనేక దేశంలోకి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా తోమా అనేటువంటి వ్యక్తి ఆ యొక్క నావ ద్వారా, పడవ ద్వారా మన దేశానికి రావడం జరిగింది. लगभग 2000 साल बीत चुकी है इस बात के लिए। ఆయన వచ్చే 200 సంవత్సరాలకు దాటిపోయింది. हालेलुया, హల్లెలూయా. हमारे देश के लोग ऐसे समझते हैं कि ये कोई बाहर से ये धर्म आया है। మీరు గమనించాల్సినవి, బ్రిటిష్ వారు 200 సంవత్సరాల క్రితం ఉంటే ఆ వారికంటే ముందే తోమా గారు మన దేశానికి వచ్చాడు సువార్తను తీసుకొని. దేవుని స్తోత్రం, 2000 హల్లెలూయా. साल पहले 2000 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చాడు తోమా గారు. पवित्र आत्मा परमेश्वर ने उसको तोमा को यीशु मसीह प्रभु के आज्ञा को लेके वो अधिकार के साथ यहाँ आया है और भारत के अंदर वो एंटर हो गया है। ఆయన ప్రభువుని పిల్లారా గొప్ప అధికార పత్రంతో భారతదేశానికి ఆయన యేసు ప్రభువు శిష్యుడు అయినటువంటి తోమ గారు మన భారతదేశానికి రావడం జరిగింది. तो ईश्वर ने यानी खुदावन ने हमारा देश में उनकी संदेश भेजा है 2000 साल पहले। దేవుడు ప్రభువుని పిల్లారా తన దాసుడైనటువంటి తన శిష్యుడైనటువంటి తోమ గారి ద్వారానే మన దేశానికి సువార్త ప్రకటింపబడింది ఆ కాలంలోనే. जब इंडिया का मैप हम देखते हैं और केरला से लेके कन्याकुमारी और वहाँ तक जो है, वो कश्मीर तक जो है, ये संदेश पवित्र आत्मा परमेश्वर ने 2000 साल पहले ही लेके आए थे। ప్రభువుని పిల్లారా మన భారతదేశం మనం గమనిస్తున్నదే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రభువుని పిల్లారా ఈ స్వార్థ ప్రకటించడానికి కొరకై 2000 సంవత్సరాల క్రితమే మన తోమ గారు ఈ దేశానికి రావడం జరిగింది. ये कोई ब्रिटिश वाले ने, अंग्रेजी लोग ने नहीं लाया है। ఇది కేవలం మనకు ఎవరో ప్రభువుని పిల్లారా బ్రిటిష్ వారు తెల్లవారు మనకు సువార్త ఏం తీసుకొని రాలేదండి, మన తర్వాత వారికి అందింది సువార్త. जैसा परमेश्वर ने हमारे तक पहुंचाया है ये सुसमाचार, वैसे इंग्लैंड में भी पहुंचा है। మనలాగా ఎలాగైతే సువార్త మనకు ఎలాగైతే తీసుకొని రాబడిందో ఆ రీతిగానే ఇంగ్లాండ్ కూడా సువార్త తీసుకొని వెళ్ళబడింది. उस तरह से सारी दुनिया के अंदर फैलाया गॉड ने। అయితే దేవుడు ప్రభువుని పిల్లారా బ్రిటిష్ వారు ఈ లోకాలన్నిటిని పరిపాలించారు కనుక, దేశాలన్నీ పరిపాలించారు కనుక సువార్త అన్ని దేశాలకు సులువుగా అందడానికి అదొక అవకాశం ఏర్పడింది ఆ పీరియడ్లో. इसलिए वे लोग जब इस एशिया खंड के अंदर जो घटना घटी थी, वो सलीब की कुर्बानी, ప్రభువుని పిల్లారా ఈ ఏసియా ఖండంలో, మన ఖండంలో క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క దేవుడు తన ప్రాణార్పణను గురించినటువంటి సమాచారము एशिया के अंदर इंडिया भी आता है, पाकिस्तान भी आता है, और यूरोपियन कंट्रीज जो है हमारे इस एशिया के तरफ देखने लगे। ప్రభువుని పిల్లారా దేవుని స్తోత్రం, ఇప్పుడు ఆ యూరోప్ కంట్రీస్ అన్ని కూడా, ఆ దేశాలన్నీ కూడా, ఆ ఖండాలన్నీ కూడా మన ఏసియా ఖండం వరకు చూడడం జరిగింది. ఎందుకంటే రక్షణ కార్యం అనేది ఇక్కడ నుంచి ఆరంభమైంది. यीशु मसीह प्रभु के सलीब के कुर्बानी से पहले हमारा हिंदू देश पवित्र बाइबल में लिखा गया है। యేసు ప్రభుల వారు రాకముందే, యేసు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందే మన దేశం గురించిన ప్రస్తావన పాత నిబంధనలో ప్రస్తావింపబడింది. परमेश्वर की योजना हमारा देश के ऊपर है। దేవుని యొక్క ఆలోచన విధానం కూడా మన దేశం గురించి ఉంది. हमारा देश को परमेश्वर प्यार करते थे, इसलिए हमारा देश में संदेश पहुंचाया है। మన దేశమును దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుకనే ఈ శుభవర్తమానం మన దాకా అందడం జరిగింది. ये जो छुटकारा है, ये मुक्ति जो है, ये जो रिडेम्पशन है, हमारा देश के लिए परमेश्वर ने भेजा है। దేవుడు ప్రభువుని పిల్లారా మన విమోచనార్థమై, మన రక్షణార్థమై దేవుడు ఈ సుసమాచారాన్ని లేకుంటే ఈ యొక్క స్వర్తమానాన్ని మనకు అందించడం జరిగింది. इसलिए ऐसा परमेश्वर के रास्ता दरवाजा खोला है ताकि इस दुनिया के, इस भारत देश के अंदर लोग इस पवित्र बाइबल के संदेश को अंतःकरण से स्वीकारने के लिए परमेश्वर ने द्वार खोला है। దేవుడు ప్రభువుని పిల్లారా ప్రపంచ ప్రజలందరూ కూడా, ఎవరు కూడా ఉండకుండాన్నట్లు అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ నిత్య జీవానికి వారసు కావాలంటే ఆలోచన కలిగి దేవుడు ఈ సువార్తను సర్వలోకానికి వెళ్ళి మీరు ప్రకటించండి అని చెప్పడం జరిగింది. इस उद्धार के मार्ग भी दिखाया है और दरवाजा भी खोला है। దేవుడు ప్రభువుని పిల్లారా రక్షణ పొందడానికి కొరకు, మానవుల కొరకు దేవుడు ద్వారాలు, మార్గం ఏర్పాటు చేశాడు. ఆ యొక్క ద్వారాలు కూడా దేవుడు తెరిచిపెట్టాడు.
వారందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ మేము గొప్పవారం అని చెప్పుకున్నప్పటికీ కూడా వారికి కూడా సువార్త అందింది, వారు కూడా బైబిల్ గురించిన జ్ఞానం వారికి ఉంది. इस बाइबल में न्यायाधीश नाम के जजेस जो किताब है, वो जजेस का जो लॉ ऑफ द हेवन, वो जो कॉन्स्टिट्यूशन ऑफ द हेवन, स्वर्ग में से धरती में दिया गया है. इसलिए पवित्र बाइबल में लिखा है जजेस, वो लोग ने किस तरह से न्याय लोगों के साथ किया है. ప్రభునందు పిల్లారా, దేవుని న్యాయశాస్త్రం అనేది, న్యాయాధిపతులు, న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రం అంతా కూడా దేవుడే ఈ చట్టాలను మానవుల కొరకు ఇచ్చాడు, లేకుంటే ఇక్కడిది ఎక్కడిది. ये जो देशों के अंदर ब्रिटिश के हुआ, रशिया का हुआ, अमेरिका का हुआ, ये जो कॉन्स्टिट्यूशन जो लिखा है, एक प्रभु का सेवक ने, एक जज पास्टर ने लिखा है. ప్రభునందు పిల్లారా, దేవుని స్తోత్రం. ఈ బ్రిటిష్ ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం యొక్క అంటే ఈ చట్టాలు ఉన్నాయి కదా, బ్రిటిష్ చట్టాలు. ఇప్పుడు మన దగ్గర కూడా చట్టం ఉంది కదా. కాబట్టి ఈ చట్టం అంతా కూడా ఎవరు రాశారో తెలుసా? బైబిల్ నుండి ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు ఈ చట్టాన్ని ఆ దేశం కొరకు రూపొందించి పెట్టాడు బ్రిటిష్. तो उसके अंदर ये जो कॉन्स्टिट्यूशन जो है पवित्र बाइबल में से सीखे वे राजा लोगों के काल में, वे लोग पवित्र बाइबल में से वो राजा लोग और न्यायाधीश लोग ने लोगों को सिखाया करते थे, उसमें चला करते थे. ప్రభునందు పిల్లారా, ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి పరిపాలకులు ఇందులో పొందుపరచబడినటువంటి ఈ చట్టాలను వారు చట్టంగా మలుచుకొని ఆ చట్ట ప్రకారంగా వారు ప్రభుత్వాలను वो కొనసాగించేవారు. देश के सभी लोगों को, स्टूडेंट्स को, लोगों को ये न्याय और कॉन्स्टिट्यूशन के बारे में और संविधान के बारे में वो लोगों को सिखाया करते थे. इसलिए हमारा देश में से लोग उस तरफ देखने लगे हैं. ప్రభునందు పిల్లారా, అక్కడ ఈ చట్టాలు వాళ్ళు తెలుసుకొని ఆ చట్టాలను గురించి ప్రజలకు బోధించేవారు. అందరూ బట్టి ఇప్పుడు మన దేశానికి ఏ చట్టం ఉంది, ఏ చట్టం లేదు. అప్పుడు इसी को पवित्र बाइबल में इंग्लिश में बताया कि विजडम माइंड केम फ्रॉम हेवन. ఇక్కడ మన బైబిల్ మనం గమనిస్తున్నాం, దేవుని స్తోత్రం, ఇది పరలోక జ్ఞానము అని రాయబడి ఉంది. लूक चैप्टर 2 वर्स 50 में ये लिखा है कि ये जो वो जो रीड इट लाउडली प्लीज. लूक चैप्टर 2 वर्स 50. 2:15 50. అమ్మా 2:50 చదవమ్మా. ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అయితే ఆయనతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతును వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఆ సంగతులన్నీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ఎస్, 52. యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. हिंदी में लिखा है कि ये परमेश्वर के ओर से आया हुआ ये सोच, समझ और बुद्धि, ये ज्ञान है. హిందీలో మనం గమనిస్తున్నామండి. అప్పుడు చంద్రకాంత్ సాబ్ వాళ్ళ పడియా उन्होंने उसे नहीं समझा. तब वह उनके साथ गया पढ़ो, पढ़ते जाओ. और नाजरत में आया और उनके वश में रहा. और उसकी माता ने ये सब बातें मन में रखी. यीशु बुद्धि और डील में और परमेश्वर के मनुष्य के अनुग्रह में बढ़ता गया. ఆమేన్. स्वर्ग के ज्ञान में बढ़ता गया यीशु मसीह प्रभु. ये लोगों को सीखने के लिए वैसा लिखा गया पवित्र बाइबल में. బైబిల్లో మనం గమనిస్తున్నాం ఏంటంటే పాత తర్జుమాలో యేసు ప్రభుల వారు దేవుని జ్ఞానమందు ఎదుగుచుండెను అని రాయబడి ఉంది. ఆమేన్. ये जो विजडम माइंड है, स्वर्ग से आया हुआ ज्ञान बुद्धि जो है, दुनिया के अंदर नहीं थी. ఈ జ్ఞానము దైవ జ్ఞానం అనేది లోకంలో లేదండి, దేవుని నుండే వచ్చింది ఈ జ్ఞానం. इसी के अंदर बढ़ता गया बपतिस्मा देने वाला यूहन्ना भी. అంత మాత్రమే కాకుండా యోహాను గారు కూడా, బాప్టిజం ఇచ్చే యోహాను గారు కూడా ఈ జ్ఞానంని అనుసరిస్తూ వచ్చాడు. एलिजाबेथ और जकरिया ने भी अपना बेटा को इस ज्ञान में पाला और पोसा, बड़ा किया है. అయితే ఎలిజబెత్, జకరియా గారు కూడా వారు నడుస్తూ ఈ సకల శాస్త్రాల ప్రకారం జీవించచ్చు వాళ్ళ కుమారుడు యోహాను కూడా అదే పద్ధతి ప్రకారం పెంచారు. माता पिता है, हम पेरेंट्स हमारा बच्चों को इस तरह से पालते हैं. మన తల్లిదండ్రులుగా మనం ఉన్నాం, మన పిల్లలకు వీటిని గురించి మనం ఇలా పోషిస్తున్నామా, कभी వీటిని గురించి सोचते हैं कि చెప్తున్నామా, मेरा बेटा क्या सीख रहा है, మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో ఎప్పుడైనా గమనిస్తున్నామండి? क्या देखते हैं मोबाइल में, कभी ध्यान दिया? ఎప్పుడైనా మొబైల్లో వారు ఏం చూస్తున్నారు, ఏం సంగతి, వాళ్ళ ప్రపంచం ఏ ప్రపంచం कभी ध्यान दिया? घुटना टेक के प्रार्थना करते हैं, बाइबल पढ़ते हैं. ఎప్పుడైనా వారు మోకరించి ప్రార్థన చేయడం తల్లిదండ్రులు మీరు ఎప్పుడైనా చూసారా? कभी अच्छा मार्ग में बुरा मार्ग में जाते हैं, कभी ध्यान दिया माँ बाप तुम? వారు ఎప్పుడైనా ఏమా సరైన మార్గంలో నడుస్తున్నారా, లేకుంటే వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారా అనే విషయాలు ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా, గమనించారా? पर गॉड क्या बोलते हैं? దేవుడు ఏమంటాడంటే, अरे मनुष्य तू मूर्ख है, దేవుడు మానవుని చూసి మూర్ఖుడా అని यू आर अ फूल, మీరు మూర్ఖుడా అంటూ ఉంటారు. क्योंकि तू मेरा वचन जानते नहीं है. ఎందుకంటే దేవుని వాక్యం వారికి తెలియదు, దేవుని జ్ఞానం వారికి లేదు. ये जो पैसे, आमदनी, सोना, चांदी, तेल, पेट्रोल, ये जो जितना भी ये चांदी जो है और आयरन जो है, तुमको जो फायदेमंद है वो तेरे पैर के नीचे रखा है मैंने. ऐसा गॉड बोलते हैं.
దేవుడు ప్రభుడు పిల్లారా, దేవుని స్తోత్రం. మీరేమో ఈ పనికిరాని వాటిని మీద పెట్టుకుంటూ ఉంటారు. మనుషులకు ఏదైతే అవసరమో ఆ వెండి, బంగారము, ఐరన్ ఇవన్నీ కూడా మీద కాదురా బాబు, నేను కింద పెట్టాను, మీ కాళ్ళ కింద పెట్టానని దేవుడు చెప్తూ ఉన్నాడు. All the greater valuable diamonds and gold and iron, everything I put it in your feet, under the feet. విలువైన అన్ని కూడా వజ్రాలేంటి ఇవన్నీ కూడా దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పండి? కాళ్ళ కింద इंसान के పెట్టాడు. पैर के नीचे रखा है। దేవుడు ఈ భూమిలో పెట్టాడు, కాళ్ళ కింద क्या పెట్టాడు. ये सही नहीं है? आजकल पेट्रोल कहाँ से आता है? जमीन से आता है। वो जमीन के ऊपर कौन रहता है? गॉड बोलता है, ऐ आदम तू इसका तू अपने रखवाला में रख। దేవుడు ప్రభుడు పిల్లరా వీటన్నిటిని దేవుడు కలగజేసి మానవుల పాదం కింద పెట్టి ఆదాముకు చెప్పాడు దేవుడు ఏంటి, ఇవన్నీ ఏలయ్యా అనుభవించయ్యా అని, इसके ऊपर राज करो। దీనిపైన నువ్వు ఏలు అని చెప్పాడు ప్రభు. But this is not your God. కానీ ఇవి నీ దేవుళ్ళు కాకూడదు అనేది దేవుని ఉద్దేశం. I put it in your feet, under the feet. నేను మీ కాళ్ళ క్రింద పెట్టానయ్యా వీటిని అంటాడు. ये सारी चीज के ऊपर मैंने तुमको बादशाह बनाया। వీటన్నిటిపైన నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నానని ప్రభు చెప్పాడు. कितना अनुग्रहकारी परमेश्वर। ఎంత దేవుడు గొప్ప కృప చూపాడో మీరు ऐसा ఆలోచించండి. परमेश्वर को धन्यवाद बोलेंगे, हालेलुया। హల్లెలూయా. पर जो लोग वो वचन नहीं जानते हैं, वे लोग जो है पैर का नीचे का चीज को उठा के सर के ऊपर रखते हैं। దేవుని జ్ఞానము లేని వారు ఏం చేస్తున్నట్టే కాళ్ళ కింద దేవుడు పెట్టిన దాన్ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు? पर गॉड बोलते हैं ये सारी तेरे जिंदगी की इस्तेमाल करने के लिए मैं रखा है। దేవుడు చెప్పాడు ఇవన్నీ మీ క్షేమం కొరకు మీరు వాడుకోవడానికి నేను మీ కాళ్ళ కింద పెట్టాను దేవుడు అంటే, వీళ్ళు కాళ్ళ కింద తీసుకొని ఎక్కడ పెట్టుకుంటున్నారండి? एक सास ने अपना बहू को दिमाग सिखाने को सोची। ఒక అత్తగారంట తన అమ్మ బావుకు बहू बहू కోడలకు బుద్ధి నేర్పడము, डॉटर इन लॉ డాక్టర్ల కోడలకు అమ్మ మరి दोनों బుద్ధి साथ- నేర్పాలని दोनों साथ में ఇష్టపడ్డారు. चल रहे थे। అయితే ఇద్దరు కూడా కలిసి జీవించేవారు. तो सास क्या सोचा, मेरे बहू की पैर में अच्छा चप्पल मेरा बेटा खरीद के दिया, उसको बुद्धि नहीं है, गधा है वो समस्या, ऐसा सोचती थी वो। అయితే ఈ అత్తగారు అనుకున్నది ఏంటంటే మా కోడలకు మంచి చెప్పులు కొనిచ్చాడు మా అబ్బాయి, వానికి ఏం వాడు గాడిదా, వాడికి ఏం బుద్ధి లేదని చెప్పేసి जब हम ఈ बोलते అత్తగారు तो అనుకుంటూ हम ఉన్నారు. बोलते एक साड़ी भी नहीं देते, मेरे लिए चप्पल नहीं लाते, बहू को बहुत अच्छा अच्छा लेके आते, बाजार में लेके जाते, कार में घुमाते, ऐसा सास सोचती है। అయితే ఈ అత్తగారు అనుకున్నది ఏంటంటే పెద్ద ఆవిడ వాళ్ళ భార్యనైతే కోడలనైతే బజార్కి తీసుకెళ్తా ఉంటాడు, వాడికి ఇష్టమైన ఆయన ఖర్చు పెడతా ఉంటాడు, ఇష్టమైన నేను కొనిస్తూ ఉంటాడు, నాకు ఒక చీర కూడా కొనియలేదు तो ఎప్పుడు. आज मैं इसको सबक सिखाऊंगा मेरी बहू को, ऐसा सोचती थी वो। అయితే ఈమెనుకున్నది ఏంటంటే నా కోడలకు నేను ఏదైనా కొన్ని విషయాలు నేర్పించాలి అని అనుకున్నది అనమాట అత్తగారు. तो चलते चलते वो क्या करती है, बोलती है तुम्हारे चप्पल निकालो, पैर पैर हाथ से पकड़ के चलो, बोलती है। అయితే ఈ నడుస్తూ నడుస్తూ ఆ కోడలకు చెప్పిందంటే నువ్వు ఆ చెప్పులు తీయమ్మా, చెప్పులు చేతిలో పట్టుకున్నాడు అని చెప్పిందంట. क्योंकि वो ज्यादा हमेशा तुम चलते रहेगे, उसके बाद जल्दी टूट जाता और मेरा बेटा का पैसा का नुकसान हो जाता, बोलते నువ్వు ఎందుకంటే అత్తగారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే నువ్వు 24 గంటలు దాన్ని అంటే దాన్ని వేసుకొని నడుస్తూ ఉంటే అవి త్వరగా అరిగిపోతాయి, మళ్ళీ కొత్తవి కొనాల్సి వస్తుంది, నా కొడుకు కష్టమవుతుందని అత్తగారి ఆలోచన. तो मैं तुम्हारे परिवार के भला सोचती हूँ, ऐसा बहू सास हूँ मैं तुम्हारे लिए, ऐसा। ఎందుకంటే నీ కుటుంబం యొక్క క్షేమం నేను ఆలోచన చేయాలి కనుక, నేను పెద్దదాన్ని కనుక నీ కుటుంబం యొక్క ఆలోచన చేయాలి నేను అనే తలచింది. जो प्रभु के वचन नहीं जानते वो लोग इस तरह से रहते हैं। అయితే దేవుని వాక్యము అవగాహన లేని వారు, దేవుని జ్ఞానం తెలియని వారు ఇగో ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటారంట. मैथ्यू चैप्टर 20 वर्स 26। మత్తయి శుభవార్త हम प्रभु के वचन संदेश पूरा करते हैं। 20వ వచనం 26 20వ అధ్యాయం 26వ వచనం. 26, 27, 28 प्लीज। మీరు అలా ఉండకూడదు. ఆ, మీరు ఎవడు గొప్పవాడై ఉండకూడదో ఆ, వాడు మీ పరిచారకుడై ఉండగలడు. ఆ. మీరు ఎవడు ముఖ్యుడై ఉండకూడదో ఉమ్. వాడు మీ దాసుడై ఉండగలడు. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నముగా తన ప్రాణమును నిలుచుటకును వచ్చాడని చెప్పాను. ఆమేన్. हम प्रभु को धन्यवाद देते हैं। దేవునికి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. तुम में ऐसा नहीं रह सकता, మీరు ఇలా ఉండడానికి వీల్లేదు. मीलो आला गुना, ऐसे बात लिखा है। ఇక్కడ మనం గమనిస్తున్నాం మీలో ఎవరు కూడా అలా ఉండడానికి వీల్లేదు. तुम में यानी कि ये क्या मतलब है कि यीशु मसीह प्रभु के अंदर जो पहुंचाया गया है वो तुम में मीलो। ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే ప్రభులోనికి ఎవరైతే వచ్చారో మనం అలా ఉండడానికి వీలు లేదు. అంటే అన్ని జనుల వల్ల మనం ఉండడానికి వీల్లేదు, అధికారుల వల్ల మనం ఉండడానికి వీల్లేదు, అధికారం చెల్లించే వాళ్ళ వల్ల ఉండడానికి వీల్లేదు. जो विश्वास की फेथ होम के अंदर मसीह प्रभु की कलीसिया में जो पहुंचाया गया है, वे लोगों में ऐसा नहीं रहना चाहिए। విశ్వాస గృహములో చేర్చబడిన వారు అంటే సంఘములో ఆయన సహవాసములో చేర్చబడినటువంటి వారు
ఇలా ఉండడానికి వీలు లేదు. फिलिपियों की दूसरा अध्याय 4 वचन में भी ऐसा बताता है, सेम वर्ड ఫిలిప్పీయులకు రాసిన बताता है। పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో కూడా ఇలాగే మాటనే మనం कि గమనిస్తాం. आपके अंदर जो लोग जो औरों के लिए जो आप लोगों में साथ में प्रार्थना करते हैं, साथ में रोटी तोड़ते हैं, साथ में आराधना करते हैं, उनकी सोचो कि उनकी भलाई हो रहा है या नहीं हो रहा है, तुम सोचो उसके लिए। ప్రభునందు ప్రియులారా, మీరు మనం అందరం కలిసి రొట్టె విరుచుతున్నాం, ప్రభు బలులో పాలు పంపులు పొందుతున్నాం. మళ్ళీ కూడా ఇటువంటి భేదాభిప్రాయాలు కలిగి ఉన్నాం అనుకోండి, ఇటువంటి తారతమ్యాలు కలిగి ఉండడం, చిన్న చూపు చూడడము, వ్యత్యాసాలు కలిగి ఉండడము, ఇవన్నీ కూడా కలిగి ఉన్నాం అనుకోండి, మన దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారు మనం కాము. उनके लिए प्रार्थना करो, అందును వారి उनके लिए तुम मदद करो, వారి కొరకు బలహీనులైన వారి उनके కొరకు लिए तुम परमेश्वर के राज्य में अनंत काल के जीवन में पहुंचाने की कोशिश करो। ప్రభునందు పిల్లారా, మనలో ఇంకా బలహీనంగా ఎవరైనా కలబడ్డారో వారిని బలపరచడము, వారిని ప్రోత్సహించడము, వారిని కూడా మనతో పాటుగా దేవుని రాజ్య వారసులుగా వారిని కూడా మనం చేయవలసిన వారమే. Congregation must be built them into the richly blessings. ప్రభునందు పిల్లారా, సహవాసం ఎప్పుడు కూడా దినదినము ఆశీర్వాదం నుండి ఆశీర్వాదాలకు వెళుతూ ఉండాలి, అంటే ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ ఉండాలి. इसलिए प्रभु यीशु मसीह अपने प्राण दिया, लहू दिया, हम लोगों को परमेश्वर की संतान ठहराए। అందుకొరకే ప్రభు వారు ప్రభునందు పిల్లారా తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు, అందుకని తన ప్రాణాన్ని మన కొరకు ప్రాణంగా పెట్టాడు ఆయన. अब ఆమేన్. क्या हुआ? हम लोग परमेश्वर के राज्य के वारस बन गए हैं। ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్య వారసులం అయిపోయాం. वो ఆమేన్. वो हमारा बाप बन गए, पिताजी। ఆయన దేవుడు మనకు తండ్రిగా పరిగణించాడు. మనం मत्ती रचित सुसमाचार 6 अध्याय में यही सिखाता है, तुम्हारे स्वर्गीय पिता से ये पूछो। మత్తయి శుభవార్త 6వ అధ్యాయం పరలోక ప్రార్థన మనం చెప్తూ ఉంటాం కదా, అక్కడ పరలోకమందు ఉన్న తండ్రి అని రాయబడి ఉంది. पिता करके पुकारो, మనం మీరు తండ్రి అని పిలవండి అని అంటాడు. అక్కడ उसकी इच्छा को पूरा करो ఆయన ఇష్టాన్ని మీరు నెరవేర్చండి అంటాడు. और उसके राज्य के जितना भी उनके पास अमानत है, वैल्यूएबल थिंग्स, उनकी राज्य में, स्वर्ग में, वो सभी के लिए तुम ही हकदार है। ప్రభునందు పిల్లారా, ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో, ఆయన రాజ్యంలో ఏ సంపద అయితే కలిగి ఉన్నాడో ఆ సంపద అంతటికి మనమే హక్కుదారులు, మనమే వారసు. हर एक आशीर्वाद के लिए तुम वारस हो। మన దేవుడు ఏ ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడో వాటన్నిటికీ మనం హక్కుదారులమై ఉన్నాం. उसकी धन्यवादित करके जियो। మనము దేవుని స్తుతిస్తూ ఆ పొందబోయే మహిమ, పొందబోయే ఘనత, పొందబోయేటటువంటి స్వాస్థ్యము, ఆ పొందబోయేటటువంటి ప్రభుత్వ బహుమానాలు, ఆ పొందబోయే కిరీటాలు, ఆ పొందబోయేటటువంటి ఆ యొక్క ప్రభుత్వ ఆ సంపదనంతా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతిస్తూ और సాగాలి. ये जो तुम संदेश जिसके जरिए ये आशीर्वाद हमें पहुंचा गया है, ये औरों को भी तुम पहुंचाओ। ఈ ఆశీర్వాదం పొందుకున్నటువంటి మనం కేవలం ప్రభునందులారా మనము ఇతరులకు కూడా ఈ ఆశీర్వాదాలు పొందునట్లుగా వారికి కూడా ఈ సువార్త ప్రకటించవలసిన వారమై ఉన్నాం. तो ऐसा स्ट्रगलिंग करो ताकि प्रीच द गॉस्पेल, विन द सोल्स फॉर क्राइस्ट। ప్రభునందులారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని సువార్త ప్రకటించాలి, ఆత్మను ప్రభు కొరకు మనం ఏం చేయాలి? సంపాదించాలి. वहां भेजने के लिए अनंत काल के जीवन ఎందుకు మనం ఏ ఆశీర్వాదానికి మనం వారసులమయ్యామో ఆ నిత్యత్వానికి, నిత్య జీవానికి వారు కూడా మనతో పాటుగా వారసులు కావాలి. ये जो काम है प्रभु यीशु मसीह ने अपने कलीसिया को दिया है। कलीसिया ఇది ఈ స్వార్థ ప్రకటించడం అనేది అది దేవుడు తన సంఘాన్ని మీద ఉంచినటువంటి భారం. ఇది तो इस कलीसिया को उसने एक पावर दिया है प्रीच करने के लिए। దేవుడు ప్రభువును తన సంఘానికి ఇచ్చినటువంటి ఆదేశము, అధికారము కూడా ఇది. ये कांग्रेगेशन का ये चर्च गवर्नमेंट है, ये गवर्नमेंट हम सब मिलके ప్రభువును పిల్లరా, हेवनली गवर्नमेंट। ఇది సంఘం అనేది పరలోకం యొక్క గవర్నమెంట్ అయి ఉంటుంది, ప్రభుత్వం అయి ఉంటుంది. ఇది इसके जरिए, चर्च के जरिए गॉस्पेल प्रीच करना चाहिए। ఈ సువార్త ప్రకటన అనేది ఈ సంఘము ద్వారానే ప్రకటింపబడాలి. ఆమేన్. कोई भी इंसान अपने घर से नहीं सिखाया जाता, that is not allowed to preach the gospel from his own house. సువార్త అనేది ఇంట్లో నుండి ప్రారంభం కాదండి, సంఘము నుండి ప్రారంభం అవుతుంది. Church must be sent to the preachers to preach the word of God. సంఘము నుండే సువార్థికులు లేపబడాలి, సువార్థికులు వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, సంఘము నుండే సువార్త ప్రకటింపబడాలి, అది విస్తరించబడాలి. यदि ऐसा कोई अकेला करता है तो इलीगल एक्टिविटीज होता है। ప్రభువును పిల్లరా, సంఘానికి ఆ వ్యక్తి సంబంధం లేకుండా సువార్థీకరణ చేయడం అనేది అది దేవుని వాక్యానికి విరుద్ధమే. అది तो हम सब हेवनली गवर्नमेंट है। हम सब మనమందరం కూడా పరలోకము యొక్క ప్రభుత్వ ప్రతినిధులమై ఉన్నాం. ఆమేన్. ये वचन, ये समझ, ये ज्ञान, ये बुद्धि सीखने के बाद हम परमेश्वर की आराधना करो। ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ దేవుని ఆరాధన చేయండి. इसलिए हर संडे को थोड़ा बहुत वचन सुनना, समझना जरूरी है। ప్రతి వారం అందుకొరకే ప్రభు సన్నిధికి రావడము, దేవుని వాక్యం వినడము, దేవుని సన్నిధిలో దేవుని సంగతులను గురించి మనం తెలుసుకొని దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. सर झुकाते हैं, प्रार्थना करते हैं।
ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. वचन के लिए प्रार्थना करते हैं। దేవుని వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరం ప్రార్థన చేసుకుందాం. చక్కని విషయాలు మనం విన్నాం కదా, ఎన్నో విషయాలు మనం విన్నాం. దేవుని స్తోత్రం. అవును, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, ఎటువంటి పరజనులుగా ఉన్నాం, వాగ్దానాలు లేని వారుగా ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, సాతాను చేత మనం బంధింపబడిన వారిలో ఉన్నాం. అయితే దేవుడు తన అనాది సంకల్ప చొప్పున క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం ద్వారా, ఈ స్వార్థను మనకు ప్రకటించడం ద్వారా, ఆయన తన బలి అర్పణ ద్వారా ఈ విడుదల విమోచన దేవుడు మనకి ఇచ్చాడు. విడుదల విమోచన పడమే కాదు, ప్రభునందు ప్లరా చీకటి సంబంధమైనటువంటి ఆ సాతాను యొక్క దుష్టత్వాన్ని మనం విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. వారసులుగా చేయడమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైనటువంటి సంపద అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని స్తోత్రకలు వాక దేవుడు ఏదైతే మనకు ఇవ్వబోతున్నాడో వాటన్నిటి విషయమై మనం దేవుని ప్రతి దినము కూడా దేవుని స్తుతిస్తూ ఆయనను అనుసరించవలసిన వారమై ఉన్నాం, ఆయనను వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. పరలోక జ్ఞానాన్ని మనం సంపాదించుకొని, దేవుని గురించిన జ్ఞానం మనం సంపాదించుకొని, ఆయన వాక్యం వారని మనం నాటబడి దినదినం మెలుకోగలిగిన వారంగా, దినదినం ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ నిరీక్షణ గలవారిగా, భయముతోను భక్తితోను ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి, ఆ నిత్య జీవంలో వారసులు అవ్వడానికి, ఆ పరలోక రాజ్య సంపద మనం అనుభవించడానికి కొరకై ప్రభు మనకి భాగ్యాన్ని ఇచ్చాడు కనుక ప్రభును స్తుతిస్తూ, ఇంకా మన వారు ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే వారి కొరకు మనం ప్రయాసపడదాం. ఇతరులను ప్రభు రాజ్య వారసులుగా మనం చేద్దాం. మనకి ఇవ్వబడిన ఈ భాగ్యాన్ని ఇతరులకు కూడా మనం పంచడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. బ్రదర్ సీను గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరవబడినట్లుగా దేవుని దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ తండ్రి, మరొక్కసారి ప్రభువా ఈ పుణ్యదానమైన దినమును ప్రభువా మీ దైవ సేవకులను ప్రభువా మీ శిలువ చాటును మరుగుపరుచుకుండి షియోనులో నుంచి ప్రభువా మమ్మల్ని ఈ దినమును ప్రభువా మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు స్వామి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నా తండ్రి, సంఘము నిమిత్తమున ప్రభువా ఎలాగ అభివృద్ధి పడాలో ప్రభువా మీరు చక్కని మీ ఉపదేశముల చేత ప్రభువా మీరు విస్తరింప చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. పరిశుద్ధాత్మ దేవుడా, మరి యొక్క దినమును కూడా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రభువా మీ పిల్లలుగా మాకు తండ్రి మీరు నేర్పించిన ఈ ఉపదేశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క దినమున ప్రభువా ఈ లోక సంబంధమైన ప్రజలు అనేకమంది బిడ్డల ప్రభువా ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నారు స్వామి. కానీ ప్రభువా నీ ప్రజలుగా మమ్మల్ని తండ్రి అనేక సంవత్సరముల క్రితము ప్రభువా మీ జ్ఞానము చేత మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభువా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. నీ మాటల ద్వారా ప్రభువా మాకు నేర్పిస్తూ ప్రభువా అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు స్తోత్రములు స్వామి. ఇదిగో తండ్రి మా జీవితాలలో అనేక సంవత్సరముల క్రితము ప్రభువా మీరు మమ్మల్ని పిలుచుకుని నా తండ్రి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు. ఇది ఈ కరవడ దినములో ప్రభువా అయ్యా మీతో నడవటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. అయా కొద్ది దినములు మాత్రమే మా ముందు ఉన్నాయి ప్రభువా. ఈ కొద్ది దినములలో ప్రభువా నీ సన్నిధానములో నాయన మీ పరలోకమైన రాజ్యంలో అడుగుపెట్టినంత వరకు ప్రభువా మమ్మల్ని నడిపించిన ఆయన మీ రాజ్యములో ప్రభువా అయా మరి నివసించినంత వరకు మమ్మల్ని ప్రభువా భద్రముగా కాపాడి మీ మహిమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా ఈ సంఘము నుంచి ప్రభువా మీ సువార్త విస్తరింపబడటానికి మా సంఘం నుంచి అనేకమైన ప్రజలను మీరు లేపినైనా మీరు బలమైన పాత్రలుగా మీరు వాడుకోమని కూడా విజ్ఞాపన చేస్తున్నాం స్వామి. ప్రాముఖ్యంగా ప్రభు ఈ సమయంలో దేవా మీ వాక్యం మీ దైవ సేవకులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ స్థలములు ఉన్నా ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ బహుబలమైన ఆశీర్వాదమైన మీ యొక్క పరలోకమైన ఉపదేశముల చేత మీరే ఆశీర్వదించి దీవించి ఈ వాక్యమైన మా జీవితాలలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పడి నీ రాజ్య వ్యవస్థ కొరకు ప్రభువా మేమందరము నిలబడి నీ సజీవమైన సాక్షులుగా అయ్యా నీ సువార్త నిమిత్తము ప్రభువా సజీవమైన సాక్షులుగా నివసించాలని నీ ఎదుట నిలబడే పిల్లలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు బలపరచమని మీరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.